వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాదాపు 43 సంవత్సరాల ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారి మీరు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభల్లోకి అడుగు పెట్టలేకపోయారు కదా మీరు. నేను బీసీ కులంలో పుట్టాను కాబట్టి నాకు అవకాశం రాలేదు. అదే నేను రామచంద్రపురంలో కానీ అమలాపురంలో కానీ ఉండుంటే విద్యార్థి నాయకుడిగా ఎదిగి రాజకీయాలకు రావాలనుకున్నారు. ఏమి రుచి చూశారని రాజకీయాల పట్ల మీరు ఆకర్షితులయ్యారు? రుచి చూసి కాదు, నేను అనుభవించినటువంటి అవమానాలు. మేము చదువుకునేటప్పుడు కాపులు వర్సెస్ సెట్టిబల్స్ అయితే పాము ముంగిస, కానీ మీరు పాసన్ సుభాష్ ఇక్కడ పాము ముంగిసలా కొట్లాడుకుంటున్నారు కదా. ఆయన పాత్ర అండి, మా పాత్ర మాది. పార్టీ సుప్రీం, పార్టీ ఏ పాత్ర ఇస్తే. 1994లో పార్టీ ఎందుకు ఫిరాయించారు? టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? కేవలం ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారటం కూడా అది ఆత్మహత్య. మీరు ఒక మాట చెప్తే మీ దగ్గర ఉన్న తహసీల్దార్ కూడా మాటిండు. అదే ఒక ఎమ్మెల్యే చెప్తే తహసీల్దార్ మాటింటాడు. ఆ తహసీల్దార్ ఆ కుర్చీలో కూర్చోవాలన్నా మేము అనేక మందిని తయారు చేస్తున్నాం. పార్టీ సుప్రీం అంటున్నాం. పార్టీ బతుకుంటేనే ఎమ్మెల్యేలు అవుతారు. బండారు సత్యానందరావును కాదని కొత్తపేట నియోజకవర్గంలో ఒక్క పని చేయించగలరా మీరు? చేయించగలను. అది న్యాయబద్ధంగా ఒక అధికారి పోస్టింగ్ ఇప్పించగలరా? ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయించగలరా? చేయించగలం. ఆయన ప్రజారాజ్యంలోకి పోతే కొత్తపేటలో ఎవరు దిక్కు లేరు కాబట్టి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని మళ్ళీ తీసుకొచ్చి పోటీ చేయించారు. ఓకేనా? రెడ్డి సుబ్రహ్మణ్యం రాకపోతే ఇంకో ఎక్స్పోర్ట్ చేస్తారు. మీ మాట నిలబెడతా. ఆ రోజు పార్టీలో 2009లో బెటర్ అయినా మీరు 2014 ఎందుకు బెటర్ కాలేదు? బెటర్ క్యాండిడేట్ ఒకడే ఉంటాడు, ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. కానీ ఆ బెటర్ క్యాండిడేట్ కూడా ఓడిపోయాడు. మీది సొంత మండలము కొత్తపేట అయితే రావులపాలెం ఎందుకు పోటీ చేశారు మీరు? వెళ్ళి అసలుకి ఎవరు పంపించారు అక్కడికి మిమ్మల్ని? అక్కడికి వెళ్ళడం వల్లనే కదా మీకు జెడ్పీ చైర్మన్ మిస్ అయింది. అక్కడే రాజకీయ వ్యూహం ప్రదర్శించాడు బండారు సత్యానందరావు. ఆ మండలాన్ని కొట్టాలంటే పార్టీ అధికారంలోకి 2 ఏళ్ళు పూర్తయింది. మరి ఇంతవరకు ఎందుకు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ కానీ తర్వాత పదవి రాలేదంటే ఏం చెప్తారు? నేను కూడా 2027 వస్తుందని ఎందుకు నమ్ముతున్నానంటే ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ చైర్మన్ కూడా ఎలా ఇప్పుడు ఆదాయ మార్గాలను తెట్టన్నా ఇసుక లిక్కరు బాగానే ఉందన్న మీకు? ఇసుక దోపిడీలో, మట్టి దోపిడీలో నా పాత్ర ఉందని రుజువు చేయగలిగితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. హలో, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అన్న. నమస్కారం అండి నాగరాజ్ గారు. బాగున్నారా? బాగున్నానండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి 1981లో ఏ పార్టీ ముద్ర లేకోకుండా, ఏ పార్టీ మద్దతు మీకు లేకోకుండా ఒక స్వతంత్రుడిగా బరిలోకి దిగి కొత్తపేట సర్పంచ్గా గెలిచారు. అంటే దాదాపు మీ రాజకీయ జీవితం, మీ రాజకీయ ప్రయాణం 45 సంవత్సరాలు. అంత రాజకీయ అనుభవం ఉందా అన్న అనుమానం వస్తుంది నాకు. ఏంటి ఇలా మెయింటైన్ చేస్తుంటారా ఏంటి అసలు మీరు? చాలా మంచి క్వశ్చన్ వేశారు నాగరాజ్ గారు. నేను 76-79లో ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురంలో బీకామ్ చదువుకున్నాను. నాకు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్. అక్కడ మాకు సెండ్ ఆఫ్ పార్టీ పెట్టినప్పుడు కూడా మా ప్రిన్సిపాల్ గారు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటంటే ఒకరు బీకామ్ తర్వాత ఎంకామ్ అని, లా చదువుతానండి, ఇట్లా రకరకాలుగా చెబుతుంటే నా దగ్గరకు వచ్చారు. నేను రాజకీయాల్లోకి వెళ్తానంటే కరెక్ట్గా చెప్పాను మందలించారు మా ప్రిన్సిపాల్ గారు. లేదు సార్, నేను రాజకీయాల్లోకి వెళ్తాను, నెక్స్ట్ ఫ్యూచర్ నాకు అదే అని చెప్పి 79 నుంచి నేను కొత్తపేట బీకామ్ పూర్తి చేసుకుని వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అని ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టి విద్యార్థులకి కోచింగ్ ఇచ్చేవాడిని 1 ఇయర్. మీరు? నేను ఆ 1 ఇయర్ అయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఆఫీస్ ఎక్కడో కూడా నాకు తెలియదు. మాది రాజకీయ ఫ్యామిలీ కాదు. కొత్తపేటలో ఉంటూ పంచాయతీ ఆఫీస్ ఎక్కడుందో తెలుదా మీకు? మాది పొలిటికల్ ఫ్యామిలీ.
పంచాయతీ ఆఫీస్ గురించి తెలుసుకోవడానికి పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధం లేదు. ఒక పౌరుడిగా మన మన హక్కు అది. పంచాయతీ ఆఫీస్ ఎక్కడుంది, ఓకేనా, హాస్పిటల్ ఎక్కడుంది, ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడున్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది, ఎంపీడీఓ ఆఫీస్ ఎక్కడుంది, అది తెలుసుకోవాలి. అది బాధ్యత, విధి కూడా. అది తెలియకపోవడం ఏంటి? ఆ అవసరం అనిపించలేదు. ఆ, మేము ఎప్పుడు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళే అవకాశం కూడా కలగలేదు. మేము ఎప్పుడు వెళ్ళలే. ఆ, పొలిటికల్ నాయకులు కూడా మా ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. ఆ, ఎప్పుడు ఓటు అడగడానికి కూడా మాకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఉమ్. కానీ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు అసలుకి? నేను అంటే ఎవరైనా పెద్దవాళ్ళు రాజకీయాల్లో ఉంటే దాని రుచి చూసి ఉంటారు, ఆ గౌరవాన్ని చూసి ఉంటారు, ఖద్దరుకున్న పవర్ చూసి ఉంటారు. కాబట్టి ఎప్పటికైనా నేను రాజకీయాలకు వెళ్ళాలి, ఆ పవర్ని నేను అనుభవించాలని ఉంటుందన్నమాట. ఏమీ తెలియదు. మీరు ఒక విద్యార్థి మాత్రమే, విద్యార్థి నాయకుడిగా ఎదిగి రాజకీయాలకు రావాలనుకున్నారు. ఏమి రుచి చూశారని రాజకీయాల పట్ల మీరు ఆకర్షితులయ్యారు? రుచి చూసి కాదు, నేను అనుభవించినటువంటి అవమానాలు, నేను అవమానాలా? అనుభవించినటువంటి కష్టాలు. మేము చదువుకునేటప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు 74, 76లో కూడా హై స్కూల్ స్టడీస్లో కూడా కుల వైమస్యాలు ఎక్కువ ఉండే. ఆ వెనుకబడిన కులాల్లో పుట్టినటువంటి మమ్మల్ని చాలా అవమానకరంగా మాట్లాడుతూ, మా మీద దాడులు చేస్తూ, మా మీదే కేసులు పెట్టే రోజులవి. ఓకే. అప్పుడు మేము ఆలోచించాం, మన మీద దాడి చేసి మరలా తిరిగి మన మీదే కేసులు పెడుతున్నారు, దీనికి ఏమిటి కారణం అని మేము విశ్లేషిస్తే, కొత్తపేట నియోజకవర్గంలో రాజకీయంగా కనీసం చూడటానికి ఒక సర్పంచ్గా కూడా లేడు మా సామాజిక వర్గం నుంచి, చెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి. కాబట్టి దీనికి కారణం ఏమిటి అని ఆలోచించాను. నేను అమలాపురం వెళ్ళాను. అక్కడ అదే చెట్టిపల్లి జీవన పరిస్థితి వేరే ఉండేది. రామచంద్రపురం గురించి స్టడీ చేశాను. అక్కడ కూడా ఒక మార్పు ఉండేది, ఒక గౌరవం ఉండేది. ఓ రామచంద్రపురాన్ని గౌరవిస్తున్నారు చెట్టిపల్లి అంటే, అమలాపురాన్ని గౌరవించబడుతున్నారు, కొత్తపేటలో అవమానానికి గురవుతున్నాం, దీనికి కారణం రాజకీయంగా లేకపోవటమే అని గ్రహించి నేను రాజకీయాల్లోకి వచ్చి ఒక మార్పు తీసుకురావాలి కొత్తపేటలోని ఆలోచన పుట్టింది. సర్పంచ్ ఎలక్షన్ 81లో వచ్చింది. నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచి రాజకీయ శ్రీకారం చుట్టాను. అసలు ఈ కోనసీమ జిల్లా అంటే ముఖ్యంగా ఈ కొత్తపేట ఈ ప్రాంతం అంతా కూడా క్యాస్ట్ ఈక్వేషన్ మీద ఎన్నిక జరుగుతుంటుంది అనమాట. మొదటి నుంచి కూడా ఇక్కడ కాపులు వర్సెస్ శెట్టి బల్జ అనేది పెద్ద రైవల్రీ వీళ్ళిద్దరికి కూడా. పాము ముంగిస లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. మరి అప్పట్లో 1981లో మీరు చెబుతున్న విధంగా చాలా ఎక్కువగా ఉండింది, ఈ కుల వైషమ్యాలు ఎక్కువగా ఉండనమాట. మరి అలాంటప్పుడు రాజకీయాల అనుభవం లేదు, ఏమీ లేదు. మొదటి పౌరుడుగా, గ్రామం మొదటి పౌరుడుగా, సర్పంచ్గా మీరు ఎలా గెలిచారు? అసలుకి ఈ వైషమ్యాలు, ఈ గొడవలు, కాపు సామాజిక వర్గం కూడా బలమైన సామాజిక వర్గం ఇక్కడ, అదేవిధంగా చెట్టి బల్జ కూడా బలమైన సామాజిక వర్గమే. మరి ఈ రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య పోరులో చెట్టి బల్జ నుంచి మీరు ఎలా గెలిచారు అసలు? ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ, వారి డామినేషన్ కూడా ఎక్కువ, వారి చేత బాధితులు కూడా ఎక్కువ. ఆ బాధితుల్లో ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మలు, వైశ్యాసు, ఇట్లాంటి కులాలు, వీళ్ళంతా బాధితులుగా ఉన్నటువంటి రోజులవి. వారిని ఎదిరించే నాదుడు లేడు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. కాబట్టి జ్యోతిరావు పూలే ఫోటో పెట్టుకుని, అంబేద్కర్ ఫోటో పెట్టుకుని, ఎస్సీబీసీ అసోసియేషన్ అనేది ఫారం చేసి నేను రాజకీయాల్లో ముందుకు వెళ్ళాను. కుల రాజకీయాలు, కుల రాజకీయాలు కాదు, అంతే కదా, కుల రాజకీయాలు కాదు, వర్గ రాజకీయాలు. కులం అంటే చెట్టు బలిజ, ఎస్సీబీసీ అంటే వర్గాలు, వర్గం వేరు, కులం వేరు. ఓకే. అందుకని ఎస్సీబీసీ కలయికతో ఇతర కులాలని సమన్వయం చేసుకుని బాధితులందరినీ ఏకం చేసి నాయకత్వంగా నేను ముందుంటానంటే నమ్మారు. నేను అనూహ్యంగా 1981లో ఇండిపెండెంట్గా నేను గెలిచాను. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మీరప్పుడు 1983లో టీడీపీ కండువా కప్పుకున్నారనమాట. ఎందుకు టీడీపీలోకి వెళ్ళాలనిపించింది? అప్పటికే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, నేషనల్ పార్టీ, అందులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మహామహులు ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అంతా చాలా సీనియర్ నాయకులంతా పార్టీలో ఉన్నారంట. పెద్ద పెద్ద ఇక్కడే జక్కపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎంచుకున్నారు?
అంటే దానికి కూడా కారణం ఉంది. మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం. అప్పుడు ఇక్కడ 2 గ్రూపులు ఉండేవి. కాంగ్రెస్లోనే 2 గ్రూపులు. ఎంఎస్ సుబ్బరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, పెద్ద నాయకుడు. వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్లోనే చిర్ల సోమసుందర్ రెడ్డి గారు, చిర్ల జగ్గిరెడ్డి గారు వాళ్ళ ఫాదర్, ఆయన వేరే వర్గాన్ని పోషిస్తూ కాంగ్రెస్లో ఒక నాయకుడు. నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాను సపోర్ట్ ఇమ్మని. ఇద్దరు కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు. ఎందుకు? అసలు నువ్వేమిటి సర్పంచ్ ఏమిటి, అసలు నువ్వు స్పృహుండి మాట్లాడుతున్నావా? కొత్తపేట గ్రామ పంచాయతీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, అక్కడ నువ్వు సర్పంచ్ పోటీ చేయడం ఏమిటని ఇద్దరు కూడా నేను రిసీవ్ చేసుకునే విధానం నాకు నచ్చలే. అప్పుడు ఇద్దరు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ రాజకీయాలంటేనే నాకు రుచించలే. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 1947లో స్వాతంత్రం వచ్చిన సుదీర్ఘంగా పరిపాలిస్తున్నది కాంగ్రెసే. కానీ ఎస్సీబీసీల్లో సరైనటువంటి సముచితమైనటువంటి స్థానాలు రాజకీయంగా ఉండటం లేదు. కొత్తగా ఒక పార్టీ పెట్టారు, నందమూరి తారక రామారావు గారు. అందులోకి వెళ్తే బీసీల నుంచి ఒక తగినటువంటి గుర్తింపు వస్తుందనే ఒక ఆలోచనతో ఒక కొత్త పార్టీలోకి వెళ్తే బాగుంటుందని నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను. ఓకే. మరి 1981లో స్వతంత్ర అభ్యర్థిగానే మీరు బరిలోకి దిగంటే, సర్పంచ్ అంటే ఏ పార్టీ గుర్తు ఉండదు, అంటే పార్టీ యొక్క ముద్రణ ఉంటుంది వ్యక్తి మీద. టీడీపీ మనిషినో, కాంగ్రెస్ మనిషినో, ఇప్పుడంటే వైసీపీ మనిషినో ఏదో ఉంటుంది, కానీ పార్టీ గుర్తు ఉండదు. ఎలాంటి పార్టీ గుర్తు ఉండకపోయినా ఏ పార్టీ ముద్ర లేకోకుండానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సర్పంచ్గా, అంటే నువ్వేంటి సర్పంచ్ ఏంటి అన్న వారి అంచనాలను తలకిందులు చేసి గెలిచారు. 83లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అట్లా తీసుకుంటే 83 నుంచి తీసుకున్న దాదాపు 43 సంవత్సరాల ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారి మీరు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభల్లోకి అడుగు పెట్టలేకపోయారు కదా మీరు. అంటే ఒక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు స్థానిక సంస్థల కోటలు, అది వేరే విషయం. స్థానిక సంస్థల కోటలు ఎమ్మెల్సీగా ఎన్నికైపోయారు మీరు, అది వేరే విషయం. ఏకగ్రీవంగా ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభలోకి వెళ్ళిపోయారు. ఈ ప్రాంతంలో తీసుకుంటే ఇటు కాపు సామాజిక వర్గం నాయకులు కావచ్చు, చెట్టిబల్జి సామాజిక వర్గం నాయకులు కావచ్చు, మీకన్నా చాలామంది జూనియర్లు ఇక్కడ అంతా కూడా. ఐ థింక్ యనమల రామకృష్ణుడు గారు, వాళ్ళ తర్వాత అంత సీనియర్ నాయకుడు మీరేడా. మీరు మాత్రము అలాగే ఉండిపోయారు. మీ ముందర వచ్చిన వాళ్ళంతా కూడా మంత్రులు అయిపోతున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, అన్నీ అయిపోతున్నారు. అసలు ఏంటి అసలు ప్రభావం? దానికి కరెక్ట్ రీజన్ ఏంటంటే, రాజకీయాలు ఎంత కాదన్నా సామాజిక కులాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా టిక్కెట్లు ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక కులాలని సమీకరణ చేసుకుని టిక్కెట్లు ఇస్తూ ఉంటారు. గతంలో ఇంతమంది కాపులు ఉన్నా, ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఎక్కువ, అంతమంది కాపులు ఉన్నా అప్పుడు వర్గ రాజకీయాలు నడిచాయి కాబట్టి రాజుగారి వర్గం, సుబ్బరాజు గారి వర్గం, సోమసుందర్ రెడ్డి గారి వర్గం అని నడిచాయి. కానీ చైతన్యం పెరగటం వల్ల ఇంతమంది కాపులు ఉన్నాం, కాపులు రాజకీయం చేయాలని వాళ్ళ చైతన్యం పెరగటం వల్ల ఈ కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక శాతం ఉన్నటువంటి పిఠాపురం తర్వాత కొత్తపేటలో కాపులు ఎక్కువ. నేను చెట్టుబల్జి కులస్తుండి కాబట్టి పార్టీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ చెట్టుబల్జీలకు టిక్కెట్ ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. కులాల గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ కాపులకే సరైనటువంటి కొత్తపేట సీట్ అంటే కాపులుగా ముద్రపడింది కాబట్టి, ఇక్కడ ఎట్టుబల్జి కులంలో నేను బీసీ కులంలో పుట్టాను కాబట్టి నాకు అవకాశం రాలేదు. అదే నేను రామచంద్రపురంలో కానీ అమలాపురంలో కానీ ఉండుంటే అక్కడ చైతన్యంగా చెట్టుబల్జీలు ముందుకు పోతున్నారు కాబట్టి అక్కడ ఆలోచించేవారు. అందుకోసం నాకు ఇక్కడ అవకాశం రాలేదు. పోటీ చేసే డైరెక్ట్గా ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం నాకు రాలేదు. అంటే చెట్టిబల్జి సామాజిక వర్గం బాగా ప్రభావం చూపే నియోజకవర్గాలు అమలాపురం కావచ్చు, పి గన్నవరం కావచ్చు, రాజోలు కావచ్చు, ఈ మూడు కూడా నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో ఎస్సీ నియోజకవర్గాలు అయిపోయి ఇక్కడ. అంటే ఈ మూడు మీకు పోయినట్టే. ఇంకా ఎటు మీకు మిగిలింది కొత్తపేట ఒకటే అనమాట, రామచంద్రపురం. మరి అక్కడికి వెళ్ళాలి లేదా ఇక్కడ నుంచి పోటీ చేయాలి మీరు. 2 నియోజకవర్గాలు మీకు 3 నియోజకవర్గాలు వెళ్ళిపోయాయి అనమాట నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా. అసలు అప్పుడు ఏమనిపించింది మీ పరిస్థితి? ఇంకా మీకు రాజకీయ జీవితం ఇక ప్రశ్నార్థకం అయిపోయింది కదా అప్పుడు. రాజకీయ జీవితం అంటే
అవకాశాలు అనేక రకాలు. ఉమ్. ప్రత్యక్ష ఎన్నికల్లో రావచ్చు, ఒక్కొక్కసారి అవకాశాలు రాకపోతే పరోక్షంగా కూడా వచ్చి రాజకీయాలు చేయవచ్చు. కాబట్టి చెట్టి బలిజలకి తెలుగుదేశం పార్టీలో అవకాశాలు ఇవ్వాలంటే రామచంద్రపురంలో ఇవ్వచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలో అక్కడ తోట త్రిమూర్తులు కీలక పాత్ర వహిస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా అవకాశం లేదు. నేను ఉండే తెలుగుదేశం పార్టీలో కాబట్టి అక్కడ లేదు. అక్కడ పిల్లి బోసులాంటి వాళ్ళు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఈతలు ఉన్నారు, ఈతల తోట త్రిమూర్తులు ఉన్నాడు కాబట్టి అక్కడ అవకాశం లేదు. ఇక అవకాశం కాకినాడ రూరల్ అది ఒక్కటే మిగిలింది. కొత్తపేటకి అలాగా అవకాశం, కొత్తపేట ఉన్నా ఇక్కడ సూటబుల్ సీటు కాదు. ఓకే, కాబట్టి కాకినాడ రూరల్ మీద నేను పోటీ చేయాలని ఉన్నా, అక్కడ పిల్ల అనంతలక్ష్మి గారు అప్పటికే ఒక ఎమ్మెల్యేగా 2 చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పిల్ల అనంతలక్ష్మి గారు ఉండిపోయారు. కాబట్టి అంటే నాకు డైరెక్ట్గా పోటీ చేసే అవకాశం చాలా తక్కువ. అందుకని ఇండైరెక్ట్గా నేను చట్టసభల్లోకి వెళ్ళాలని ఒక ఆశ ఉంది నాకు. ఎందుకంటే ఎంతోమంది మహానాయకులు మన్మోహన్ సింగ్ కానీ లేకపోతే రోసయ్య గారు కానీ వీళ్ళంతా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశాలు రకరకాల సందర్భాల్లో రాకపోవచ్చు, కానీ వాళ్ళు రాణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. రోసయ్య గారు ముఖ్యమంత్రి చేశారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేశారు. కాబట్టి ఆ రకంగా నేను కూడా చట్టసభల్లో ప్రత్యక్షంగా ఎమ్మెల్యే అవ్వకపోయినా ఎమ్మెల్సీగా అయినా చట్టసభల్లోకి వెళ్ళాలనేది నాకు ఒక బలమైనటువంటి కోరిక ఉండేది. కోరిక తీరింది కదా. కోరిక తీరటం ఏమిటి? నేను కోరుకున్నది ఏంటంటే చట్టసభల్లోకి వెళ్ళి పెద్దల సభల్లోకి వెళ్ళి అధ్యక్ష అని ఒక్కసారి అవుదామని అడుగుదామని. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఎలా ఇచ్చారు? నువ్వు అధ్యక్ష అని పిలవడం కాదు, నిన్నే అధ్యక్ష అని పిలిచే సీట్లో నిన్ను కూర్చోబెడతానని శాసన మండలికి డిప్యూటీ చైర్మన్గా కూర్చోబెట్టి అందరూ నన్ను అధ్యక్ష అనే పరిస్థితి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ సందర్భంగా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష అని పిలిపించుకున్నారు. అధ్యక్ష అని పిలిపించుకున్నాను. అంతకుముందు అధ్యక్ష అని అన్నాను. ఎందుకన్నానంటే 2015లో నేను శాసన మండలి సభ్యుడిని. 2015 నేను కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అయింది ఎప్పుడు? 2017. మరి 2 సంవత్సరాలు ఎమ్మెల్సీగా అధ్యక్ష అని అనేక మరి డిస్కషన్లో 15 నుంచి 17 వరకు 2 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి డిస్కషన్లో పాల్గొన్నాను. ఆ తర్వాత బడ్జెట్ మీద ప్రసంగించాను, అనేక అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత 2017 నుంచి 2021 వరకు ఆ స్థానంలోకి వచ్చినాను. కోరిక నెరవేరినట్లే కదా. కోరిక నెరవేరటం అంటే ఎకనామిక్స్లో చదువుకున్నాను నేను, హ్యూమన్ సైకాలజీ. మ్యాన్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ వాంట్స్ అన్నారు. అంటే మానవుడు కోరికల సంపుటి. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది, అది నేచురల్. అట్లాగా నాకుండే కోరికలు కూడా, నేను కూడా ఒక మానవుడినే కాబట్టి అయిపోయింది అనేది లేదు. మరలా అవకాశం ఏదైనా సంపాదించాలి, మళ్ళా ప్రజలకు సేవ చేయాలి, అవకాశం అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయాలి అనే కోరికలు ఉన్నాయి. అంతేగాని కోరికలు అనంతాలు. కానీ నాకు అక్కడ అర్థం కాలేదండి. కొత్తపేట నియోజకవర్గము శెట్టి బలిజ, రెడ్డి సమాజ వర్గం కూడా బలంగా ఉంది. ఇక్కడ శెట్టి బలిజ సామాజిక వర్గం ఉంది, కాపులు 3 సామాజిక వర్గాలు ఉన్నాయట ఇదంతా కూడా. కానీ ఎప్పుడు ఇక్కడ కాపులకి, రెడ్డి గారికి అవకాశం వస్తుంది, శెట్టి బలిజకు ఒకవేళ టికెట్స్ ఎందుకు గెలవలేకపోతారు? ఇక్కడ అసలు ఇచ్చిన పరిస్థితి ఏముంది? ఎందుకు ఇవ్వలేదు? నేను ముందుగానే చెప్పాను కదా, ఇక్కడ ఆది నుంచి 2 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు, ఒకటి సోమసుందర్ రెడ్డి గ్రూపు, 2 సుబ్బరాజు గ్రూపు. సుబ్బరాజు రిటైర్డ్ అయిన తర్వాత కాపులు ఆక్రమించుకున్నారు ఆ వర్గాన్ని. సోమసుందర్ రెడ్డి వర్గాన్ని పోషించుకుంటూ జగ్గిరెడ్డికి అప్పచెప్పాడు. కాబట్టి ఇక్కడ కాపు వ్యతిరేకులు వేరే గ్రూపును పోషించినటువంటి సోమసుందర్ రెడ్డి వంశీ నుంచే జగ్గిరెడ్డి గారు దాన్ని క్యాచ్ చేశారు. కాబట్టి ఇక్కడ చెట్టి బలిజలకి
అవకాశం ఇవ్వడానికి అసలు రాలేదు. 2009లో మీకు అవకాశం వచ్చింది కదా, టీడీపీ మీకు టికెట్ ఇచ్చింది 2009లో. Yes. మన త్రిముఖ పోటీ ఈడ కాంగ్రెస్ పార్టీ నుంచి చిర్లా జగ్గిరెడ్డి, టీడీపీ నుంచి మీరు, ప్రజారాజ్యం పార్టీ నుంచి సత్యానందరావు గారు. ఓకేనా? అదే ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు మీరు. ఆ, ఎప్పుడు రాజకీయాల్లో ఆ, ఈ డెమోక్రసీలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఆ, డైరెక్ట్ పోటీలు అయితే ఆ, ఒక రిజల్ట్ ఉంటుంది, ఆ, ట్రయాంగిల్ అయితే ఆ. ఒక రిజల్ట్ ఉంటుంది. ఉమ్, నాకు డైరెక్ట్గా పోటీ చేసే అవకాశం రాలేదు. ఉమ్, డైరెక్ట్ అంటే ఏమిటి? ఎవరికి వస్తున్నాయి డైరెక్ట్ పోటీ? ఒక పక్క బండారు సత్యానందరావు, ఒక పక్క చిర్ల జగ్గిరెడ్డి, ఆ, లేదా ఒక పక్క బండారు సత్యానందరావు, ఒక పక్క చిర్ల సోమసుందర్ రెడ్డి. ఉమ్, డైరెక్ట్ పోటీలు ఉమ్, సాధారణంగా. ఉమ్, ఆ డైరెక్ట్ పోటీలు వచ్చినప్పుడు వీళ్ళని నచ్చితే వీళ్ళకేస్తారు, వీళ్ళు నచ్చకపోతే వాళ్ళకేస్తారు. ఆ. ఓటు డైరెక్ట్గా ఇద్దరికే మీరు ఎందుకు నచ్చలేదు? కానీ అదే చెప్తున్నా, ఆ, నేను పోటీ చేసినప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆ, వీటితో పాటు పార్టీ వేవ్స్, ఎమ్మెల్యే అవ్వాలంటే పార్టీ వేవ్స్ కూడా ఉండాలి. ఉమ్, వేవ్ ఉన్నప్పుడు ఎవరైనా గెలుస్తారు, ఉమ్, వేవ్ లేనప్పుడు టఫ్ ఫైట్ ఉంటుంది. ఉమ్. అది డైరెక్ట్ పోటీలో కనపడుతుంది. 2009లో ప్రజారాజ్యం గెలిచింది ఐ థింక్ 18 స్థానాలు అనుకుంటా, 18 Yes. ఐ థింక్ ఏదో 18 స్థానాలు. Yes. దాంట్లో బండారు సత్యానందరావు గెలవడం గ్రేటే కదా. కాంగ్రెస్ పార్టీ వేవ్ గెలిస్తే చిర్లా జగ్గిరెడ్డి గెలవాలి ఇక్కడ, ఎస్ కొన్న చిర్లా జగ్గిరెడ్డి కాకోకుండా, లేదంటే టీడీపీ గెలవాలి. ఈ రెండు కాకోకుండా గాలి ఎంత వీచినా ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల సమయంలో అది చూపించలేకపోయారు, అది ఆ ప్రభావం లేదు. 18 స్థానాలు ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ 18 స్థానాలు ఏమో. ఆ 18లో బండారు సత్యానందరావు గారు గెలవడం అనేది ఆయన వ్యక్తిగతంగా గ్రేటే కదా. అదే పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ కాపు సామాజిక వర్గం అంతా ఎక్కువ కాబట్టి ప్రజాస్వామ్యానికి ఈ ప్రజారాజ్యానికి మెజారిటీ కాపులు ఫిక్స్ అయిపోయారు చిరంజీవి గారిని చూసి. ఎడిషనల్ పాయింట్ ఏంటంటే అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఒక కేడర్ ఉంది, ఒక గ్రూప్ బండారు సత్యానందరావుకి. ఆ కాపులకి ఇది యాడ్ అయ్యింది. డైరెక్ట్ పోటీ అయితే అప్పుడు కూడా జగ్గిరెడ్డి గెలిచేవాడు. కానీ అక్కడ బీసీ కులస్తున్నటువంటి నేను తెలుగుదేశం పార్టీకి పోటీ చేయటం వల్ల 39,000 ఓట్లు నేను చీల్చుకోవటం వల్ల జగ్గిరెడ్డి ఓడిపోయి ప్రజారాజ్యం బండారు సత్యానందరావు గారు గెలవటానికి అవకాశం వచ్చింది. లేకపోతే అప్పుడు మరలా అవకాశం ఎక్కువ ఆయనకే ఉండేది. ఎందుకంటే నాకు వచ్చినటువంటి 39,000 ఓట్లలో మళ్ళీ మెజారిటీ ఓట్లోకి వెళ్తే కొన్ని ఓట్లు మళ్ళీ సత్యానందానికి వస్తాయి. ఇక్కడ సత్యానందం గెలవడానికి కేవలం ప్రజారాజ్యం కారణం ఒకటే కాదు, ప్రజారాజ్యంగా కాపు సామాజిక వర్గం అత్యధిక శాతం వేస్తూ ఆయన ఒక గ్రూపును తయారు చేసుకున్నాడు. ఆల్రెడీ కొత్త క్యాండిడేట్ కాదు కాబట్టి అన్ని కులాలు కూడా మళ్ళీ ఈయన కూడా సపోర్ట్ చేయటం వల్ల గెలిచారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి వేవ్ లేకపోవడం ఒక కారణం, డైరెక్ట్ ఫైట్ కాకపోవడం వల్ల ట్రయాంగిల్ వల్ల ఎవరో ఇద్దరినే ఎన్నుకుంటారు కాబట్టి ఆ వేళ రాజశేఖర రెడ్డి వేవ్లో జగ్గిరెడ్డిని, ప్రజారాజ్యం వేవ్లో ఈయన్ని ఎన్నుకుని నన్ను తరుడిగా పెట్టారు. వేవ్లో గెలవాల్సింది తప్పితే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు తన బలముతో తన వర్గంతో గెలవలేరా? ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడో ఎగ్జామ్షన్ తప్ప అప్పుడప్పుడు తప్ప వేవ్లోనే గెలవాలి. 90% వేవ్ పార్టీ వేవ్ ఉంటుంది, 10% యాడ్ అవుతుంది, వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వేవ్లోనే గెలిచారా? వారు నేను మొదటే చెప్పాను మీకు ఆన్సర్, ఎగ్జామ్షన్ ఉంటుందని కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు ఆ ఎగ్జామ్షన్లో వస్తారు. లోకేష్ గారు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా పోటీ చేసినప్పుడు ఆయన ఓటమి చెందిన మరలా ఆయన క్రియాశీలకంగా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలవాలని పట్టుదలతో ఒక నాయకుడిగా తయారై ఈనాడే అతను యువకాలం ద్వారా లోకేష్ గారు కూడా ఒక ఎగ్జామ్షన్కి వచ్చే స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు మొదట్లో ఆ వేవ్లో గెలవలేకపోవచ్చు,
ఇప్పుడు ఏ వేవ్ ఉన్నా ఆ వేవులను కూడా అతిక్రమించి వెళ్ళే వాళ్ళు ఎగ్జామ్స్ కొంతమంది నాయకులు ఉంటారు. ఆ నాయకుల్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేరతారు. చంద్రబాబు నాయుడు గారు అది ఎగ్జామ్షన్. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతానికి పరిమితి. అందుకే చూడండి, మొన్న 164 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిచాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా వచ్చిన కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వాళ్ళు ఎగ్జామ్షన్స్ వాళ్ళకి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎగ్జామ్షన్లోకి వచ్చేసారంటారా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ఆయన గెలవలేకపోయారు. ఆయన సీట్ కూడా గెలవలేకపోయారు. అందుకే ఒక రాజకీయ చతురతతో పరిపక్వత పొందినటువంటి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. ఈ రాష్ట్రం కాపాడుకోవాలి, మన పార్టీని కాపాడుకోవాలి, ఎలా అని ఆలోచించే కూటమికి శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడటంలో పాత్ర వహించారు. ఆయన గెలవటంతో పాటు ఆయనకి ఇచ్చినటువంటి సీట్లన్నీ కూడా గెలిపించుకుని 21 మందిని గెలిపించుకుని 100% కూడా గెలిపించుకునే స్థాయికి కూడా వెళ్ళారు. అది రాజకీయ చతురత ప్రదర్శించారు. ఇప్పుడు మరలా రేపు భవిష్యత్తులో ఎగ్జామ్షన్ లిస్టులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండొచ్చు, అందులో సందేహం లేదు. కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాత్రం ఎగ్జామ్షన్ లిస్టులోకి రాలేకపోయారు, అంతేనా? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, గెలిచేటప్పుడు సీటు రానటువంటి పరిస్థితులు, మొన్న ఎగ్జామ్షన్ లిస్టులో లేకపోవచ్చు కానీ మొన్న ఎవరు సీట్ ఇస్తే వాళ్ళే గెలిచారు కూటమి. మన రామచంద్రపురం సీట్ ఇస్తే నేనే గెలిచేవాడిని. ఓకే, అక్కడ వాసంశెట్టి సుభాష్ గారి గొప్పతనం ఏం లేదంటారా గెలిచిన దాంట్లో? లేదు, లేదా? లేదు. ఓకే, పార్టీ కూటమి గొప్పతనం 10% చెప్తున్నాను కదా నేను. ఏదో ఇంటర్వ్యూలో చూశాను నేను, ఆయనే ఒప్పుకున్నాడు. ఎమ్మెల్యేలు గెలవాలంటే 90% పార్టీ వేవ్ ఉంటుంది, కూటమి వేవ్ 10% వ్యక్తిగతంగా ఉంటుందని. ఆ 10% తప్ప ఇండిపెండెంట్గా గెలిచినటువంటి చరిత్ర ఉందా? పార్టీ వేవ్ ఉంటేనే ఇట్లాంటి వాళ్ళంతా కూడా గెలుస్తారు. ఇట్లాంటి వాళ్ళు మరి సుభాష్ లాంటి వాళ్ళు, ఎందుకంటే సుభాష్ గారు గతంలో ఏమైనా ఒక ఇండిపెండెంట్గా గెలిచి ఎమ్మెల్యే అయినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆయన ఒక యువకుడు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, యూత్కి కూడా అవకాశాలు ఇవ్వాలి, పెద్దవాళ్ళకి సీనియర్స్కి వేరే అవకాశాలు ఇద్దాం అని ఆలోచించి ఆ కమ్యూనిటీ నుంచి యువతను తీసుకురావాలి అని ఆలోచించినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారు వారి దృష్టికి వచ్చారు. వారు ఉపయోగపడతారని ఆశించి వారికి సీట్ ఇచ్చి సీనియర్ అయినటువంటి నన్ను వేరే దాంట్లో అవకాశాలు ఇస్తామని ఒప్పించి పార్టీని ఒక లీడర్గా నడిపించి ఆయనకు సీట్ ఇచ్చారు. ఆ వేవ్లో నెగ్గారు. కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక వేవ్ వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయంటే మరి వేవ్ కాకపోతే ఏమిటి? నేను రాజకీయాల్లోకి వచ్చే 45 సంవత్సరాలు అయింది. 81 ఎక్కడ, 2026. సుభాష్ గారికి అంత వయసు కూడా లేదు ఇప్పుడు. అసలు నేను రాజకీయాలు మొదలు పెట్టేటప్పుడు వీళ్ళు పుట్టారో లేదో కూడా తెలీదు. నేను 81. మేము కూడా చెప్పాం, యువకుల్ని ప్రోత్సహించండి, సీనియర్స్గా మేము కూడా సహకరిస్తానన్నాం. సహకరించాం. మరి సహకరించారు, ప్రచారం చేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీరు వాసంశెట్టి సుభాష్ ఇద్దరు పాము ముంగీసలాగా, మామూలుగా కాపులు వర్సెస్ సెట్టిపల్లి అయితే పాము ముంగీస, కానీ మీరు వాసంశెట్టి సుభాష్ ఇక్కడ పాము ముంగీసలాగా కొట్లాడుకుంటున్నారు కదా? లేదు, అది కరెక్ట్ కాదు. పాము ముంగిసులాగా అనేది కరెక్ట్ కాదు. మా ఇద్దరికి దూరం ఉందనేది కూడా వ్యత్యాసం కాదు. సోషల్ మీడియా మొత్తము అదే ప్రచారం అండి. రామచంద్రపురంలో ఆయనకు సీట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళా రామచంద్రపురం రాజకీయంలో కనీసం తొంగి చూడలే. రామచంద్రపురం టికెట్ కొత్తపేట వచ్చి కరెక్ట్ నేను మా మిస్సెస్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉంటే మొన్నటి వరకు జిల్లాని దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేసేమే తప్ప సుభాష్ గారికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు మేము చేపట్టలేదు. ఆయనకి నాకు ఏమి వ్యతిరేకత లేదు. నేను పట్టించుకోను, ఎందుకంటే ఎవరిని పట్టించుకోరు? సుభాష్ గారిని ఆయన పాత్ర ఆయన పోషించుకుంటాడు.
నాకు పార్టీ ఇచ్చినటువంటి పాత్రను నేను పోషించుకుంటాను. ఆయన మంత్రి అయ్యారు, ఆయన అదృష్టం అయింది కాబట్టి ఆయన మంత్రిగా చేసే విషయాల్లో ఎప్పుడు కూడా మేము వేలు పెట్టాం. ఆ రామచంద్రపురం నియోజకవర్గంలో వేలు పెట్టాం. నాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పాత్ర పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఇచ్చారు. మా మిస్సెస్ మొన్నటి వరకు రెడ్డి అనంతకుమార్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మా పరిధిలో మేము మాట్లాడుకుంటామే తప్ప మాకు వైరము లేదు, అట్లాగని మేము దగ్గరగా ఉండేది లేదు. ఆయన పాత్ర ఆయన్ని, మా పాత్ర మాది. పార్టీ సుప్రీం, పార్టీ ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రకే పరిమితం అవుతాం. మేము క్రమశిక్షణ కలిగినటువంటి మరి రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా పరిధి దాటి వెళ్ళాం. వైరం అయితే లేదు. లేదు లేదు. పక్కా ఫిక్స్. ఇది ఫిక్స్. రామచంద్రాపురం ఇన్ఛార్జిగా మీరు పనిచేశారు. చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం మీకే టికెట్ ఇవ్వాలనుకుంది. అనుకున్నప్పటికీ ఎన్నికల ఖర్చు నేను పెట్టుకోలేను, అంత డబ్బు నాతో లేదు, నేను సాహసం చేయలేనని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పార్టీ అధిష్టానానికి చెప్పిన తర్వాతే వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. వాస్తవమా కదా? పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే ఇది ప్రచారం, ఇది ప్రచారం మాత్రమే. ఓకే. రాజకీయ నాయకులు రెండు కోవల్లో ఉంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే పరిస్థితికి చెందినటువంటి రాజకీయ నాయకులు కొందరు ఉంటారు. ఉన్నదానికి కాదు ఎక్కువ వేసి చెప్పుకుని బూస్టింగ్ ఇచ్చుకునే నాయకులు మరికొందరు ఉంటారు. రెండు. నేను మొదటి కోవకు చెందినటువంటి వాడిని. నేను ఆర్థికంగా ఈ ఇన్ఛార్జ్ టైంలో అంతా ఖర్చు పెట్టి నేను 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా ఎంత ఖర్చు అయినా అంతా కూడా నేను పెట్టుకుని పార్టీని పోషిస్తాను. ఎన్నికల టైంలో పూర్తి ఖర్చు నేను భరించలేను, కొంతవరకునే భరించగలను అని వాస్తవం చెప్పినటువంటి వ్యక్తిని నేను. ఓకే. అప్పుడు కొంతవరకు పెడతానని కూడా అధిష్టానానికి చెప్పాను. అస్సలు పెట్టుకోలేను అనేది కరెక్ట్ కాదు. ఓకే. కానీ రెండో కోవకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. ఎవరు ఎంతైనా పెట్టుకోగలను. ఎవరు వాళ్ళు ఉంటారు. అది ఎవరు ఒకరిద్దరు చెప్పారు. ఎంతైనా పెట్టుకోగలనని నామినేషన్ వేసేసిన తర్వాత చేతులు ఎత్తేస్తే మళ్ళా పార్టీ ఖర్చు పెట్టుకుంటానే అనే వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే నాకు తెలిసినంత వరకు పార్టీ సహాయం లేకుండా ఇప్పుడు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా పూర్తిగా ఖర్చు పెట్టుకుని మరి ధనాన్ని వెచ్చించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. వాసంశెట్టి సుభాష్ గారు పూర్తిగా ఖర్చు పెట్టుకున్నారా? లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయనకు కూడా పార్టీ ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారని ముందు చెప్పుండొచ్చు. కానీ నామినేషన్ వేసిన తర్వాత పార్టీ నుంచి సహాయం తీసుకుని కొంత ఆయన పెట్టి ఎమ్మెల్యే అయ్యారు. మీరెందుకు చెప్పలేకపోయారు అట్లా? నేను ఉన్నదే చెప్పాను. ఓకే. నేను ఉన్నదే చెప్పాను. రాజకీయాల్లో ఉన్నట్టుగా చెప్తే పరిస్థితి కష్టం కదా. అది అనుభవంతో నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఓకే. ఈ అనుభవం అయితే 2 సార్లు మీకు, ఒకసారి జడ్పీ చైర్మన్ ఎగిరిపోయింది, ఈసారి మంత్రి ఎగిరిపోయింది మీకు 2 సార్లు. ఇంకా మిగిలింది ఏమో అర్థం కావడం లేదు. సరే, మీకు వాసంశెట్టి సుభాష్కి ఎలాంటి వైరం లేదు, ఇద్దరము సరే దగ్గరగా లేము, అలానే దూరము లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, బాగానే ఉంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు శెట్టి బలిజ వ్యవస్థాపకులు. ఎందుకంటే ఈ ప్రాంతంలో గౌడ అనేవాళ్ళు. గౌడ అంటే కొద్దిగా చిన్న చూపు చూసేవాళ్ళు. ఈడు గౌడ, ఈడిగోడు, అదే ఈడిగా అనేవాళ్ళు. ఈడిగోడు, చెట్టుగోళ్ళు, కళ్ళు అది ఏదో రకరకాలు పిలుస్తుంటే అవమానం ధరించలేక వీరిని చెట్టి బలిజలుగా రూపాంతరం చేసింది, అది నామకరణం చేసింది ఆయనే, దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన ఒక కులానికి పెద్ద అనుకోవచ్చు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని, ఆయన జయంతిని అధికారికంగా గవర్నమెంటే నిర్వహించాలని డిమాండ్ చేశారు, మీరు కోరారు కూడా. దాని మేరకు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, లోకేష్ గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత లోకేష్ గారు విశాఖపట్నంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఆయన అక్కడికి వచ్చారు. తర్వాత రాజమండ్రిలో కూడా కార్యక్రమం నిర్వహించారు. ఓకేనా? సరే, మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ గారు విశాఖపట్నము వెళ్ళలేదు, రాజమండ్రికి రాలేదు. కారణం ఏంటో మీరు విశ్లేషించారు? చెప్తా. ఓకే. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ఒక కుల నాయకుడిగా నాకు తెలియకుండానే ఒక ముద్ర పడింది. అందుకే మీకు టికెట్ రావడం లేదు. నాకు ఒక కుల నాయకుడిగా ముద్ర పడింది. చెట్టి బలిజ అది రాజకీయాల్లో రాణించాలంటే అది మంచిది కాదు. నాకు వెనుకబడిపోవడానికి కూడా అది ఒక కారణం. నేను ఫస్ట్ నుంచి
క్యాస్ట్ మీటింగ్లు పెట్టి క్యాస్ట్ ఆర్గనైజేషన్ చేస్తూ అనేక పెద్ద పెద్ద సభలు పెట్టాను. ఉమ్, రాజమండ్రిలో విజయబేరు పెట్టాను, ఉమ్, అదే ఫోటో. అటువంటి మహాసభలు పెట్టి నేను క్యాస్ట్ అని చైతన్యం తీసుకొస్తాను. ఉమ్, ఎందుకు తీసుకొస్తానంటే ఉమ్, దొమ్మేటి వెంకటరెడ్డి గారు మనకు ఒక గౌరవాన్ని ఇచ్చారు. ఉమ్, చెట్టి బలిజన నామకరణం ఉమ్. 1920లో చేశారు. ఇప్పటికి 106 సంవత్సరాలు అయింది. ఈ 106 సంవత్సరాల్లోని ఒక సంఘం అనేది ఆ మహానుభావుడు ఏర్పాటు చేశాడు. మానవుడు సంఘజీవేని చరిత్ర చెబుతుంది. ఆ కోవలోనే సంఘాలు పెట్టుకుని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఉమ్, వ్యాపార రంగంలో, ఉమ్, అనేక రంగాలలో చాలా వరకు ముందుకు పోయినా ఇంకా వెనుకబడిపోవడానికి కారణం రాజ్యాధికారం ఇంకా అనుకున్న స్థాయి లేకపోవడం. ఉమ్, కాబట్టి మనం రాజ్యాధికారిగా ముందుకు పోవాలని చాలా సమావేశాలు జరిపాను నేను. ఆ కోవలోనే దొమ్మేటి వెంకటరెడ్డి గారిని ఏనాడో ఆయన విగ్రహం నేను ఒక బీసీ కన్వెన్షన్ హాల్ పెట్టి ఉమ్, దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం, గౌతు లచ్చన్న గారు చెట్టి బలిజ గౌడ ఈడిగ శ్రీశైన యాత కలిసి ఉండాలని చెప్పినట్టు వాడు గౌతు లచ్చన్న గారు కాబట్టి ఆయన విగ్రహం. అసలు 18వ శతాబ్దంలోనే బీసీల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి, చదువు ప్రాముఖ్యత గురించి చెప్పినటువంటి వ్యక్తి, చదువు లేకపోతే విజ్ఞానం లేకుండా పోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఉమ్, జ్యోతిరావు పూలే గారు. ఉమ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 4 విగ్రహాలు బీసీ కన్వెన్షన్ హాల్ దగ్గర పెట్టి ఒక చైతన్యాన్ని ఎస్సీబీసీలో తీసుకొచ్చినటువంటి ఆలోచనతో ముందుకు పోయే వ్యక్తిని నేను. ఆ కోవలోనే దొమ్మేటి వెంకటరెడ్డి గారి ముందు సర్దారు గౌతు లచ్చన్న గారు ఉమ్, జయంతి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. ఉమ్, సక్సెస్ అయ్యాం. అధికారికంగా జీవో ఇచ్చారు. ఆ విజయవాడలో తుమ్మల కళాక్షేత్రంలో అధికారికంగా ఆయన జయంతి చేశాం, మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న. ఆ తర్వాత మరలా రెండో ఆలోచన వచ్చింది. దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి కూడా ప్రభుత్వ పరంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కుడుపూడి సత్యబాబు ఉమ్, పిలిచి, నువ్వు చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి నీ కార్పొరేషన్లో ఒక తీర్మానం చేయి, ఆ తీర్మానం పట్టుకుని ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి అధికారికంగా చేయాలని ముందు నువ్వు తీర్మానం చేయమని చెబితే వెంటనే కుడుపూడి సత్యబాబు గారు చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా 15 మంది డైరెక్టర్లతో కూర్చుని ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఎవరు? కుడుపూడి సత్యబాబు. కుడుపూడి సత్యబాబు గారు ఉమ్, ఆయన చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్. ఈ జీవో రావడానికి ముఖ్యమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు కూడా కుడుపూడి సత్యబాబు గారు. ఉమ్, మేమంతా డైరెక్షన్ క్రియాశీలకంగా ముందుకు తీసుకువెళ్ళి తిరిగి దాన్ని సాధించినటువంటి వ్యక్తి కుడుపూడి సత్యబాబు గారి కృషి ఎక్కువ ఉంది. ఆ రకంగా జీవో తీసుకొచ్చారు. ఆ రకంగా జీవో తీసుకొచ్చిన తర్వాత మరి చాలామంది నాయకులు చెబుతూ ఉంటారు, నేను చెట్టిబలిజ వాళ్ళు పుట్టాను కాబట్టి నాకు ఈ పొజిషన్ ఉంది, నేను ఎంతవాడిని అయ్యాను. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉంటారని చెప్పినటువంటి వ్యక్తులు అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పండగని దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలకు నారా లోకేష్ గారు భుజస్కంధాల మీద వేసుకుని మమ్మల్ని అందరినీ పిలిచి విశాఖపట్నంలో పెడితే సుభాష్ గారు రాలేదు. ఆయన ఇక్కడ పెట్టుకుంది, అందరూ పెట్టుకున్నారు. రానటువంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. రానటువంటి వాళ్ళు ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. అందులో సుభాష్ గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత అధికారికంగా అది పార్టీ పరంగా, మా పార్టీ పరంగానే అక్కడ పాల్గొన్నాం వైజాగ్లో. అక్కడ ఈయన పాల్గొలే. 3 గంటలకి రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రంలో అధికారికంగా కలెక్టర్, అధికారులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ అధికారికంగా కార్యక్రమం పెడితే దానికి రాలేదు. నేను కుడుపూడి సత్యబాబుని అడిగాను, ఏమిటి మంత్రి గారికి నువ్వు చెప్పావా? చెప్పలేదా?
స్వయంగా నేను చెప్పాను, నేను విశాఖపట్నం రాలేను, రాజమండ్రి వస్తానని చెప్పారు, మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు అని చెప్పారు. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత విశాఖపట్నంలో ఒకటి జరిగింది. విశాఖపట్నంలో మా నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు మా జాతిపితకి ఈ గౌరవం ఇచ్చారు, మీకు కృతజ్ఞతలు జాతిపరంగా. మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు పుట్టినటువంటి ఊరిలో బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఆ బ్రిడ్జికి దొమ్మేటి వెంకటరెడ్డి వారిది అని పేరు పెట్టండి. బోడస్కూర్లో ఈయన బోడస్కూర్లో జన్మించారు కాబట్టి బోడస్కూర్ బ్రిడ్జికి మా నాయకుడి పేరు వెంకటరెడ్డి గారు అక్కడ చదివారు, అక్కడ పుట్టారు, పెరిగారు, చదివారు అమలాపురం దగ్గర. ఆ బ్రిడ్జికి నామకరణం చేయండి, అక్కడే ఒక కాంస్య విగ్రహం పెట్టండి అని లోకేష్ గారిని అడిగాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబల్జ భవనాలు కూడా నిర్మించాలని మీరు కోరారట కదా? అడిగాను. అందులోనే సామాజిక భవనాలు కూడా 2 ఎకరాలు చెప్పిన అమరావతిలో, అమలాపురంలో, తదితర ప్రాంతాలలో కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, ఏలూరులో, విశాఖపట్నంలో కొన్ని భవనాలు ఇవ్వండి, 2 ఎకరాల సైట్ ఇవ్వండి, ఇవి మా కోరికలు, మీకు రుణపడి ఉంటాం. అలాగే ఇంతవరకు రాజ్యాధికారంగా కూడా మేము మంత్రులు చేసాం, ఎమ్మెల్యేలు చేసాం, ఎమ్మెల్సీలు చేసాం, రాజ్యసభ చేస్తున్నాం, మంత్రి చేస్తున్నాం, లోక్సభ ఇంతవరకు మేము చేయలేదు, భవిష్యత్తులో లోక్సభ అవకాశం కూడా ఇవ్వండి లోకేష్ గారు అని మా కోరికలు, సమంజసమైనటువంటి కోరికలు నేను కోరాను నేనే. అప్పుడు లోకేష్ గారు, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అప్పుడు లోకేష్ గారు స్పందించి, నువ్వు అడుగుతున్నటువంటి కోరికలన్నీ బాగానే అడుగుతున్నావు, బ్రిడ్జికి పేరు పెడదాం, బ్రిడ్జ్ పక్కనే విగ్రహం పెడదాం, ఆ విగ్రహాన్ని ఓపెన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఓపెన్ చేయిస్తాను, కానీ అన్ని కోరికలు కోరేసి నువ్వు కూర్చోవటం కాదు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద బాధ్యత పెడదామా అని వచ్చినటువంటి అందరిని అడిగి పెడదామని చప్పట్లు కొట్టిన తర్వాత ఆ విగ్రహం పెట్టే బాధ్యత, దానికి ఆర్థికంగా వనరులు సమకూర్చుకునే బాధ్యత నీ మీదే పెట్టామని నారా లోకేష్ గారు ఆ సభలో నా మీద పెట్టారు కాబట్టి 180 రోజుల్లో విగ్రహం పెట్టాలనేసి 6 నెలల్లో 180 రోజుల్లో 180 రోజుల్లో విగ్రహం పెట్టాలి, ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలి అని నొక్కి చెప్పారు. అప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, స్వీకరిస్తున్నానని నేను అదే సభ మీద చెప్పాను. అప్పటి నుంచి ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టే అవకాశం కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావించి నేను వెంటనే దీనికి ఫండ్ అవసరమని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల్ని, డాక్టర్స్ని, లాయర్స్ని, వ్యాపారవేత్తల్ని, ఇంపార్టెంట్ వారిని మంజీరాలో 29వ తారీఖున మరలా మీటింగ్ పెట్టాం మధ్యాహ్నించి. నేను స్వయంగా మాకు అభిప్రాయ భేదాలు ఏమీ లేవని, మాకేమీ దూరం కూడా లేదని, నేనే స్వయంగా బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కాబట్టి వాసంశెట్టి సుభాష్ గారికి నేను ఫోన్ చేశాను. అదే కార్యక్రమానికి వైసీపీ వాళ్ళని కూడా పిలిచారట కదా? నేను ముందే చెప్పాను, వాసంశెట్టి సుభాష్ గారికి ఫోన్ చేశాను. నేనేం చెప్పాను, మీరు వైజాగ్ రాలేదు, రాజమండ్రి అధికారికంగా రాలేదు, ఆ బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి అందరం కూర్చుందాం, ఎలా చేద్దామో డిస్కస్ చేద్దాం, మీరు తప్పకుండా రావాలి అంటే వస్తానని చెప్పారు. అప్పుడు వారి తండ్రి గారికి కూడా నేను ఫోన్ చేశాను, వాసంశెట్టి సత్యం గారికి, మీరు కూడా రండి, మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వండి అని ఆయనకు కూడా పిలిచాను. వ్యాపారవేత్తలను పిలిచాం, ఉద్యోగస్తులను పిలిచాం. అది పార్టీ రహితంగా కుల మీటింగ్ అయితేనే వస్తారు, ఒక పార్టీ అయితే రారు. కాబట్టి ఇది కుల మీటింగు. మా ఆలోచన ఏంటంటే, అధికారికంగా జీవో ఇచ్చింది, ఒక్క తెలుగుదేశం వాళ్ళే చప్పట్లు కొట్టి అభినందించడం కన్నా వైసీపీ వాళ్ళ చేత కూడా అభినందించేలా చేద్దాం, వ్యాపారస్తులతో చేద్దాం, విద్యావంతులతో చేద్దామని అందరినీ పిలిచి కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని అభినందించే కార్యక్రమం చేసాం. అందులో కార్యనిర్వాహక అధ్యక్షులుగా నేను సత్యబాబు గారే వ్యవహరించాం. మేమిద్దరమే
లీడ్ తీసుకున్నాం, ఫండ్ రైజింగ్ గురించి మాట్లాడాం, బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అంతేకాని మరి ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు. వైసీపీ వాళ్ళు కూడా పిలిచారని ఒక ఎలిగేషన్ తీసుకొస్తున్నారు కొంతమంది. ఆ వ్యక్తులు నేను అడుగుతున్నాను, ఇటీవల వనభోజనాలు పెట్టారు ఈ సుభాష్ గారే. మరి ఈ సుభాష్ గారు వనభోజనాలు పెట్టినప్పుడు తెలుగుదేశం వనభోజనాలని పెట్టాడా? కుడుపూడి సూర్యనారాయణరావు గారిని ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడిని ఎవరా నాయకుడు? ఆ కమిటీకి ఎమ్మెల్సీ ఎవరా నాయకుడు? కుడుపూడి సూర్యనారాయణరావు ఓకే. వైఎస్ఆర్సిపి నాయకుడు. ఆ నాయకుడిని ఆ వనభోజనాలలో ఆ కమిటీ వేసినప్పుడు అధ్యక్షుడిగా పెట్టి పిల్లి సుభాష్ చంద్రబోస్ని పిలిచి వాళ్ళతో అంటకాగి వాళ్ళని ఆకాశానికి ఎత్తినటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి అప్పుడు కుల భోజనాలు పిలిచినప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు కమిటీ వేసి వైసీపీ వాళ్ళని పెట్టి మరి వాళ్ళని ఎందుకు పిలిచారా నాడు సుభాష్ గారు? మరి దీనికి సమాధానం వారిని అడుగుతారా మీరు? ఖచ్చితంగా అడుగుతా. నా ఆలోచన పార్టీ రహితంగా ప్రభుత్వానికి అందరి చేత అభినందించే తీర్మానం చేయాలి, భవిష్యత్ కార్యక్రమం ప్రకటించాలి, ఫండ్ రేజ్ చేయాలి, ఈ ఫండ్స్ కూడా కలెక్ట్ చేయాలి. దీన్ని ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి దగ్గరగా మేముంటాం కాబట్టి ఒక బ్రిడ్జికి పేరెట్టాలన్నా, స్థలాలు ఇవ్వాలన్నా, నిధులు ఇవ్వాలన్నా అంతా గవర్నమెంట్ వల్ల సాధ్యం కాబట్టి ఆ కార్యక్రమం మా భుజస్కంధాల మీద వేసుకుని కలిసి వచ్చే వైసీపీ నాయకులను కూడా కలుపుకున్నాం. కానీ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం మా భుజస్కంధాల మీదే నడిపిస్తాం, పూర్తి చేస్తాం 3 నెలల్లో. ఓకే, 3 నెలల్లో చేస్తారు. ఎస్, అంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహం 180 రోజుల్లో ఏర్పాటు చేస్తే నారా లోకేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని నారా లోకేష్ గారు మీకు సూచించారు. ఎస్, ఓకే కదా. అంటే అది పెద్ద కార్యక్రమం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడము. 3 అతిరథ మహారథులు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు, మంత్రి హోదాలో లోకేష్ గారు, ఈ 3 తరలి వస్తున్నప్పుడు పెద్ద కార్యక్రమం అది. అలాంటి కార్యక్రమము మంత్రి సుభాష్ ఉండగా మీకెందుకు ఆ బాధ్యతలు ఇచ్చారు? ఏమన్నా మీకు అవగతమైందా కొద్దిగైనా? అది లోకేష్ గారిని అడగాలి మీరు. నాకేం అర్థం కాల. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో పెరిగినటువంటి వ్యక్తిని. పార్టీ ఏది చెప్తే అది, మా నాయకుడు ఏది చెప్తే అది. మా నాయకుడు రామచంద్రపురం సీట్ లేదన్నారు, వచ్చేసాం. పాలిట్ బ్యూరోలో తీసుకున్నారు, స్వాగతించాం. ఆ తర్వాత మరలా వైజాగ్లో నువ్వు ఈ బాధ్యత తీసుకో అన్నారు, మారు మాట్లాడకుండా బాధ్యత తీసుకున్నాం. ఆయన్ని ఎందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇచ్చారంటే అది లోకేష్ గారిని అడగాలి. కానీ నేను ఎట్లా సమాధానం? ఆ వర్గం నుంచి వస్తున్నంటే ప్రతి చోట వీలైనప్పుడంతా కూడా సుభాష్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు రావాల్సిన ఎమ్మెల్యే కూర్చి తన్నుకు పోయాడు సుభాష్, మంత్రి కూడా అయిపోయాడు. నేను నిలబడి గెలిచి ఉంటే నేను మంత్రి అయ్యావని కదా, అనవసరంగా సుభాష్ మంత్రి అయిపోయాడు. ఒక అక్కసుతో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వాసుదేవ్ సుభాష్ మీద ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూనే ఉంటాడు, తన 4 వాల్స్ మధ్య తన అనుచరులతో కూర్చోననేది వరకు అవతల వర్గం ఒక వాదన. నాకు అదృష్టం లేదు, అతనికి అదృష్టం ఉందని నేను భావించానే తప్ప రాజకీయాల్లో అదృష్టం కూడా కలిసి రావాలి. నాకు అదృష్టం లేదు. నేను అప్పుడు జడ్బీ చైర్మన్ కాలేకపోయాను. ఆ తర్వాత అదేమీ వేణుగారు తనికెళ్ళిపోలే. నాకు అదృష్టం లేదు, అతనికి అదృష్టం వరించింది. ఇప్పుడు రామచంద్రపురంలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యే అదృష్టం నాకు లేదు, సుభాష్ను వరించింది. నేను ఎప్పుడు అక్కస్గా ఫీల్ అవ్వలేదు, నేనేమి ఈర్ష్యపడలేదు. ఎక్కడ ఇప్పటి వరకు ఆయన్ని మంత్రి గారిని విమర్శించింది లేదు. ఇది బాధ్యతగా, ఈ విగ్రహం కూడా బాధ్యతగా తీసుకుని నేనే స్వయంగా ఆయన ఆహ్వానించాను. ఆయన ఏ కారణంతో అయినా రాలేకపోయినా మరలా ఆహ్వానిస్తాం, కలుపుకునే ప్రయత్నం చేస్తాం. ఆయన పాత్ర కూడా ఇందులో ఉండేటట్లు చేస్తాం. ఆ బాధ్యతలు కూడా, కొన్ని బాధ్యతలు కూడా మంత్రి గారికి పెడతాం. అందరూ సమిష్టిగా చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఆయన్ని పక్కకు పెట్టాలన్న ఆలోచన అసలు ఏమీ లేదు. ఆయన కలుపుకు పోవాలి, ఆయన మంత్రిగా ఆయన గౌరవానికి ఇవ్వాలని మాకు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. వాసుదేవ్ సుభాష్ గారిని కలుపుకుపోవడం అంటే మంత్రిగా ఆయన మిమ్మల్ని కలుపుకుపోవాలా, మీరు మంత్రిని కలుపుకొని పోతారా? ఆయన మంత్రిగా మమ్మల్ని కలుపుకున్నా కలుపుకుపోకపోయినా పార్టీ సుప్రీం. నేను పాలిట్ బ్యూరో సభ్యుడిని. ఓకే, పాలిట్ బ్యూరో అంటే తెలుగుదేశం పార్టీలో సుప్రీం మేమే. ఓకే, ఈ పార్టీ ఉంటేనే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా. ఓకే. కాబట్టి ఆయనకన్నా ఎక్కువ బాధ్యత నాకు ఉంది. యు ఆర్ ద సుప్రీం.
ఎస్, పార్టీ సుప్రీం. ఓకే. పార్టీలో పాలిట్ బ్యూరోలో ఉన్నాను నేను. కాబట్టి మంత్రి గారిని అందరినీ కలుపుకునే బాధ్యత కూడా నాకుంది. అది మంత్రి గారితో స్టార్ట్ చేస్తాను, కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కలుపుకుంటాను, విగ్రహం పెడతాను. ఓకే. మీరు చాలా క్రమశిక్షణ గల నాయకుడు అని చెప్పారు కదా, పార్టీకి విధేయుడు, క్రమశిక్షణ గల నాయకుడు కదా. మరి అంత క్రమశిక్షణ ఉన్న మీరు 1994లో పార్టీ ఎందుకు ఫిరాయించారు? టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఎస్, నేను 1982లో తెలుగుదేశంలో ప్రవేశించాను. చాలా క్రమశిక్షణతో వ్యవహరించి 83 ఎలక్షన్లో తెలుగుదేశం చెర్ల సోమసుందరరెడ్డి విజయానికి కృషి చేశాను. ఆ తర్వాత నాదెండ్ల వెన్నుపోటు రావటం వల్ల 85లో ఎలక్షన్ వచ్చింది. అప్పుడు డాక్టర్ ఐఎస్ రాజు గారికి టిక్కెట్ ఇచ్చారు. నేను అప్పుడు సోమసుందరరెడ్డి ఎమ్మెల్యేగా ఆయనతో ఉండేవాడిని. ఆయనకి టిక్కెట్ లేదని ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళిపోయినా నేను పార్టీకి కట్టుబడి 83, 85 కూడా 85లో ఐఎస్ రాజు గారు కొత్త వాటికి టిక్కెట్ ఇచ్చిన తెలుగుదేశానికే చేశాను. ఆ తర్వాత కాపులు చైతన్యం చెంది బండారు సత్యానందరావు గారికి టిక్కెట్ ఇచ్చిన 89లో తెలుగుదేశానికే చేశాను. నాకు పార్టీ 89లో ఓడిపోయాడు బండారు సత్యానందరావు. పార్టీని గాలికి వదిలేశాడు. గాలికి వదిలేసి సొంతంగా వ్యాపారాలు చూసుకుంటున్నప్పుడు మేము విభేదించి వేరే వ్యక్తిని, ఎంఎస్ సుబ్బరాజు గారి అబ్బాయిని, ఎంవి కృష్ణరాజుని బాగుంటుందేమో అని అతనికి టిక్కెట్ ఇవ్వాలని ప్రయత్నం చేశాం. కానీ మొదట పోటీ చేసి ఓడిపోయాడు. మరలా అతనికే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ ఆలోచించి ఎన్టీ రామారావు గారు బండారు సత్యానందరావు గారికి టిక్కెట్ ఇచ్చారు. అప్పుడు మాకు అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి, తారాస్థాయికి ఉన్నాయి సత్యానందరావు గారికి నాకు. అందుకని పార్టీ అంటే చాలా ఇష్టం. కానీ సత్యానందరావు గారికి నాకు చాలా తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అందుకోసం నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి నా రాజకీయం నేను చేసుకున్నాను. ఆ తర్వాత నా ఇష్టమైనటువంటి తెలుగుదేశం పార్టీలోకి వద్దామని ఉన్నా బండారు సత్యానందరావు గారి సభ్యత్వం కూడా నాకు ఇవ్వనివ్వలే. అప్పుడు ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే నా మాతృ సంస్థకు నేను వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా నేను సుదీర్ఘ యాత్ర తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాను. భవిష్యత్తులో కూడా రాజకీయ నాయకులకు కూడా కొన్ని హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. నేను అప్పుడు పార్టీ మారటం కూడా కేవలం ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారటం కూడా అది ఆత్మహత్యే. అయినా నా పట్టుదలతో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చురుకైనటువంటి పాత్ర పోషించి నేను మళ్ళీ అక్కడ సర్పంచ్ అయ్యాను. నా తల్లిని ఎంపీపీ చేశాను. జడ్పీ చైర్మన్ టిక్కెట్ తెచ్చుకున్నాను. అక్కడ నా హవా కొనసాగింది. కానీ నాకు ఇష్టమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా నా మాతృ సంస్థకు నేను వచ్చాను. ఇక భవిష్యత్తులో అటువంటి తప్పు కూడా చేయను. తప్పకుండా ఇదే పార్టీలో నేను రిటైర్డ్ అవుతాను. మీకు క్షేమ అనిపించడం లేదా? ఇట్లా చెప్తున్నారు మీరు, మీకు క్షేమ అనిపించడం లేదా? దేనికి? 1982లోనే తెలుగుదేశం పార్టీలోకి మీరు ప్రవేశించారు. మీరు సీనియర్ పార్టీలో, ఓకేనా? బండారు సత్యానందరావు గారు కన్నా మీరే కదా సీనియర్ పార్టీలో, ఎస్, ఓకేనా? 1994లో మీరు పార్టీ మారి తిరిగి టీడీపీలోకి రావాలి అంటే మీకు కనీసం సభ్యత్వం కూడా ఇప్పించలేదా? అయినా మిమ్మల్ని పార్టీకి దూరంగా పెట్టారు అంటే అప్పుడు అది మీకు అవమానం కదా? మీరు పార్టీలో సీనియరు, మీ శక్తి సామర్థ్యాలు పార్టీకి తెలిసి ఉంటే బండారు సత్యానందరావు గారు అడ్డుకుంటే ఆ పార్టీ సభ్యత్వం ఇవ్వకపోవడం ఏంటి? మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించాలి కదా. అంటే ఆయన అంత బలవంతుడు, మీరు అంత బలహీనుడా ఇక్కడ? అప్పుడు ఒక పార్టీ పాలసీ ఉండేది, ఎక్కడైనా అక్కడ ఎమ్మెల్యే సుప్రీం. అప్పుడు పార్టీలో విధానాలు ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేస్తే ఎవరిని చేర్చుకునేవారు కాదు. అందుకని ఈయన ఎమ్మెల్యే వ్యతిరేకిస్తుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నన్ను పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలే. సర్లే అని నేను కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యాను. కానీ ఆ తర్వాత రాజకీయ ఎత్తుగడతో ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా
ఆ పార్టీలో ప్రవేశించి కీలక పాత్ర మళ్ళీ తీసుకున్నాను. ఎలా చెప్తారు మీరు కీలక పాత్రని? నేను ముందుగానే చెప్పాను కదా, ఎమ్మెల్యే చేస్తేనే కీలక పాత్ర కాదు, మంత్రి చేస్తేనే కీలక పాత్ర కాదు. తెలుగుదేశం ఎప్పుడు కూడా పార్టీ సుప్రీం. నేను తెలుగుదేశం పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను 85లో. చిక్కాల రామచంద్రరావు ప్రెసిడెంట్, నేను ప్రధాన కార్యదర్శి. 85 40 years బ్యాక్. ఆ తర్వాత రాష్ట్రం గురించి ఆలోచిస్తే కార్యనిర్వాహక కార్యదర్శిగా చేశాను. జనరల్ సెక్రటరీ, 5 జనరల్ సెక్రటరీలు ఉంటారు. ప్రధాన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, 5 ఉంటారు జనరల్ సెక్రటరీలు. బీసీ నుంచి నేను, ఒక వర్గాన్ని నుంచి బుచ్చే చౌదరి, మరొక వర్గాన్ని నుంచి వర్ల రామయ్య, జయనాగేశ్వర్ రెడ్డి ఒక వర్గం, నిమ్మల రామానాయుడు ఒక వర్గం. 5 సామాజిక వర్గాల నుంచి 5 ప్రధాన కార్యదర్శుల్ని నియమించుకుని జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఉన్నప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా చేశాను. ఇంకా చెబుతా, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఆ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా పనిచేశాను ఉమ్మడి రాష్ట్రంలో. అంటే కొల్లి రవీంద్ర గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశారు. ప్రధాన కార్యదర్శి కన్నా మించింది లేదు. ఇప్పుడు అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరోలో ఉన్నాను. మీరు చెప్పే ఈ నాయకులు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, పార్టీ సుప్రీం. పార్టీలో ఈ ప్రతి పదవి చేసుకుంటూ వెళ్ళాను, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను. కాబట్టి నాకెందుకు సిగ్గుపడాలి? ఓకే, ఒక చిన్న ఎందుకు అవమానంగా ఫీల్ ఏం ఫీల్ కాదండి, మీరు ఏం ఫీల్ కాదు. ఒకటి చెప్తా, మన సమాజంలో తీసుకుంటే సివిల్ సర్వెంట్, ఐఏఎస్ ఐపీఎస్ అల్టిమేట్ పోస్ట్, అది ఇంకా హైయెస్ట్ పోస్ట్ అది మనకి. ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇవన్నీ పక్కన పెడదాం మనం. అయితే ఐఏఎస్ ఐపీఎస్ చాలా కష్టపడి చదివి కలెక్టర్లుగానో సెక్రటరీలుగానో ఇక్కడ ఎస్పీలు డిఏజీలు ఐజీలుగా చేసిన వారు సైతం ఈరోజు ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని తహతలాడుతున్నారు. కొంతమంది మధ్యలోనే తమ విధులకు రాజీనామా చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి చట్టసభలకు వెళ్ళడానికి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. అంటే ఏంటి, అల్టిమేట్గా ఏది ఉన్నా చట్టసభలో అడుగు పెడితేనే గౌరవము. పార్టీ పదవులు ఎన్ని ఉన్నా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు పోలిట్ బ్యూరో సభ్యుడు కదా, మీకు టీటీడీకి వెళ్ళడానికి లేక సిఫారసు లేక మీకు ఇచ్చే హక్కు మీకుందా? అది గవర్నమెంట్ పాలసీ. మీరు నేను అసలు ఐఎమ్ ద బాస్ అది అని గొప్ప చెప్తున్నారు కదా. పోలిట్ బ్యూరో సభ్యుడు మీరు మీరు ఇప్పుడు నేను తిరుమలకు వెళ్ళాలి నా కుటుంబంతో, మీరు నాకు సిఫారసు చేస్తూ లేక ఇవ్వగలరా? చెప్పండి, అధికారం మీకుందా? అది పార్టీ వేరు, ఎమ్మెల్యే పదవి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వేరు. అదే కదా నేను చెప్పేది పదవి. మీరు ఒక మాట చెప్తే మీ దగ్గర ఉన్న తహసీల్దార్ కూడా మాటిండు, అదే ఒక ఎమ్మెల్యే చెప్తే తహసీల్దార్ మాటింటాడు. ఆ తహసీల్దార్ ఆ కుర్చీలో కూర్చోవాలన్నా, అక్కడి నుంచి పంపాలన్నా, ఆ ఎంపీడీ ఆ కుర్చీలో కూర్చోాలన్నా, అక్కడి నుంచి పంపాలన్నా, ఒక ఎస్ఐ సిఐ కుర్చీలు కావాలన్నా వాళ్ళని విఆర్ పంపాలన్నా కూడా ఎమ్మెల్యే ఇస్ ద సుప్రీం. నేను పోలిట్ బ్యూరో సభ్యుడిని, జాతీయ ప్రధాన కార్యదర్శిని, ఇంకొకటి చెప్తే చెప్పుకోవడానికి పదవులు, టోల్గేట్లలో ఫ్రీగా పోవడానికి బోర్డులు, ఇవి తప్పితే ఏంటికి పనికి వస్తాయి ఈ పదవులు? చట్టసభల్లో ఉంటేనే కదా పవరు. ఆ పవరు తిరుమలకు పోవాలంటే నేను ఒక ఎమ్మెల్యే అడిగితే ఒక లేఖ ఇస్తాను, నాకు అన్న వెళ్ళన్నా అంటాడు 6 మంది, ఫ్యాట్ మ్యాన్ ఒక సంతకం పెడతాడు, అన్న మా బంధువు అన్న ఎంఆర్ఓ మీ దగ్గర పోస్టింగ్ కావాలంటే రైట్ అన్న అట్లా దాంట్లో ఒక లేఖ వెంటనే కలెక్టర్ గారు పలానా నెంబరు మాకు పోస్టింగ్ అయినట్టు, రైట్ ఓకే రైట్. ఎంపీడీఓ గారు డిపిఓ గారు వెంటనే జెడ్పీసీఓ గారికి ఇచ్చేస్తారు లేఖ, ఆయన వచ్చేస్తుంది. ఎస్పీ గారికి ఒక లేఖ పలానా ఎస్ఐని మాకు వేయండి అని. ఒక మీరు ఎన్ని లేఖలు ఇస్తే పని జరుగుతుందండి? పవిత్రమైనటువంటి తిరుపతి దేవాలయాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి అన్ని చెప్పాను నేను. తిరుపతి కాదు చెప్పారు, అధికారిక పోస్టులు కూడా చెప్పాను నేను. అన్నిట్లకన్నా మీకు ముద్దే చెప్పాను, వీళ్ళందరూ తయారు కావాలంటే పార్టీ ఉండాలి, పార్టీ సుప్రీం. మేము తయారు చేసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశానంటే మీరు లెటర్ ఇచ్చే అధికారం పార్టీ. మాకెందుకు? మేము అనేక మందిని తయారు చేస్తున్నాం, పార్టీ సుప్రీం అంటున్నాం. పార్టీ బతుకుంటేనే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజ్యసభ అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు. వీళ్ళందరికీ అధికారం ఇస్తాం. ఆ అధికారాన్ని ఇచ్చేదే పార్టీ. పార్టీ బతికిచ్చేది మీరా? ఎవరు? ప్రజాప్రతినిధులు. ప్రజల్లో ఉండేది వాళ్ళు, ప్రజల్లో నిలిచేది వాళ్ళు, వాళ్ళు బతికిస్తారు. మీరేం చేస్తారు? పదవులు పెట్టుకొని ఉంటారు. పార్టీని బలోపేతం చేసేది మేము,
పార్టీ ఎలా చేస్తారండి? బలోపేతం చేసిన తర్వాత టిక్కెట్లు ఇచ్చిన తర్వాత పార్టీ బలంగా ఉంటే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, అందరూ అవుతారు, అందరూ అనుభవిస్తూ ఉంటారు. సార్ నాకు ఒక చిన్న పని ఉంది, ఎంఆర్ఓ ఫోన్ చేయాలంటే మీరు చెప్తే పని చేయరు, ఎందుకు చేయరు? ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వింటారు, ఎమ్మెల్యే చేయరు? ఫోన్ చేస్తే వింటారు. No, no, no. ఆ రకంగా చెప్పుకుంటే ఆ, ఎమ్మెల్యేలు చెప్పిన ఎంఆర్ఓ ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రి చెప్పిన ఆ, ఎన్నటువంటి అధికారులు ఉన్నారు. ఆ, రెడ్డి సుబ్రహ్మణ్యం ఆ, నేను మాట్లాడుతున్నాను ఆ. చెయ్యండి అంటే చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ బండారు సత్యానందరావును కాదని కొత్తపేట నియోజకవర్గంలో ఒక్క పని చేయించగలరా మీరు? చేయించగలను. ఓకే, అది న్యాయబద్ధంగా ఒక అధికారి పోస్టింగ్ ఇప్పించగలరా? ఒక అధికారికి పోస్టింగ్ ఇప్పించగలరా? ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయించగలరా? చేయించగలం. ఆ, అయితే చేయించగలం. ఆ ఆ. శక్తి మాకుంది. ఎలా చేయించగలనో చెప్తున్నాను. ఆ, నేను పార్టీలో ఆ, మేము ఉంటాం కాబట్టి అత్యున్నత స్థానంలో ఆ, మా నాయకుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ, ఇది సమంజసం ఆ. అని అక్కడి నుంచి చేయించే శక్తి ఉంటుంది మాకు. ఓకే, ఒకవేళ ఇక్కడ డైరెక్ట్గా చేసే శక్తి కదా, అల్టిమేట్గా అందరికీ సుప్రీం ఆ, సీఎం గారు నారా లోకేష్ గారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది అని ఆయన్ని కన్విన్స్ చేస్తే డైరెక్ట్గా ఏ పనైనా చేయించగలం. మంత్రి చెప్పినా చేయనటువంటి పనులు ఉంటాయి, ఉమ్. ఎమ్మెల్యే చెప్పినా విన్నటువంటి అధికారులు ఉంటారు, కానీ మేము చెప్తే ఇనే అధికారులు కూడా ఉంటారు. ఓకే. అందుకని కేవలం ఒకే గాడికి కట్టేయటం కరెక్ట్ కాదు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావును కాదని మీరు పని చేయించగలరు? చేయించగలం. ఒక అధికారి ట్రాన్స్ఫర్ అది ఇప్పించగలరు? లీగల్ ఉమ్. ట్రాన్స్ఫర్ కాదండి, ఆ, పని ప్రజలకు సేవ. ఆ, లీగల్గా ఉంటే, ఆ, అది చట్టబద్ధతగా ఉంటే ఆ. తప్పకుండా అధికారులతో చెప్పి మేము చేయిస్తాం. మీరు చేయమంటారు, ఆయన చేయొద్దు అంటాడు. ఇప్పుడు ఎవరు మాట వింటారు అధికారి? అది రూల్ పాయింట్ బట్టి వెళ్తారు. రూల్ పాయింట్ ఉంటే నేను చెప్పినట్టు చేస్తారు, రూల్ పాయింట్ ఆయన ఉంటే ఆయనతో చెప్పారు. ఆయన ఉంటుంది కదా, వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఆయన. ఎవరు? ఆయన ఎమ్మెల్యే గారు. ఎందుకు చేసేస్తారు? అక్కడ సుప్రీం ఆ బాస్ ఉన్నాడు కదా. అన్ని బాసుకు తెలిసేది. సుప్రీం ఆ బాసు, సుప్రీం ఆ బాసు అందరికీ అల్టిమేట్ గా సుప్రీం నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరు చాలా పవర్ కదండి, చాలా పవర్ చెప్తున్నారు మీరు. ముఖ్యమంత్రి. ఇక్కడే మీ పవర్ గురించి మనం మాట్లాడతాం. 94లో మీరు పార్టీని వీడి వెళ్ళిపోతే తిరిగి మీ పార్టీలోకి రావాలని చూస్తే సత్యానందరావు గారు మిమ్మల్ని నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు, రాలేకపోయారు. ఆయన ప్రజారాజ్యంలోకి పోతే కొత్తపేటలో ఎవరు దిక్కు లేరు కాబట్టి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని మళ్ళీ తీసుకొచ్చి పోటీ చేయించారు. ఓకేనా? సరిపోయింది కదా? లేదు, పార్టీకి దిక్కు లేదనేది ముందు విత్డ్రా అవ్వాలి. రెడ్డి సుబ్రహ్మణ్యం లేకపోతే, రెడ్డి సుబ్రహ్మణ్యం రాకపోతే ఇంకో ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ రోజు పార్టీలో నేను బెటర్ క్యాండిడేట్ అని ఆలోచించి నన్ను ఆహ్వానించారు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వచ్చాను. కానీ నేను రాకపోతే ఇంకొకరు వస్తారు. మీరు బెటర్ క్యాండిడేట్. 2009లో బెటర్ క్యాండిడేట్ అయిన మీరు 2013లో తిరిగి తాడేపల్లెగూడెంలో తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన బండారు సత్యానందరావుని మళ్ళా ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు 2014లో? 2009లో బెటర్ అయిన మీరు 2014లో ఎందుకు బెటర్ కాలేదు? అదే చెప్తున్నాను. వాస్తవాలు అంగీకరించే వ్యక్తిని, వితంతవాదన చేసే వ్యక్తిని కాదు. 2009లో సత్యానందరావు వెళ్ళిపోయిన తర్వాత ఆ వేళ పరిస్థితుల్లో నేను బెటర్ క్యాండిడేట్ని కాబట్టి నన్ను ఆహ్వానించి నాకు టికెట్ ఇచ్చారు. ట్రయాంగిల్లో నేను గెలవలేకపోయాను ఇక్కడ పరిస్థితుల వల్ల. తర్వాత మరలా మా నాయకుడు మా ఇద్దరిని సమావేశం పెట్టి అక్కడ బెటర్ క్యాండిడేట్ కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి, అది సత్యానందరావే కరెక్టు కాబట్టి అతనికి ఎమ్మెల్యే ఇద్దాం, అలాగని నిన్ను అన్యాయం చేయం, నీకు ఎమ్మెల్సీ ఇస్తాం అని మా ఇద్దరి మధ్యన ఒక సంధి కుదిర్చారు. దానికి నేను నాకున్న పరిస్థితులు నాకుంటాయి. ప్రాక్టికల్గా డైరెక్ట్గా పోటీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ సామాజిక న్యాయాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్ అనిపించింది. అప్పుడు బెటర్ క్యాండిడేట్ ఎవరంటే నాకన్నా బెటర్ క్యాండిడేట్ గెలవటం ముఖ్యం. రాజకీయాల్లో గెలిస్తేనే అధికారం పార్టీ వస్తుంది, ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వస్తేనే మనం అనుకున్న ఎమ్మెల్సీ అయినా మనం అనుకున్న రాజ్యసభ అయినా ఇవన్నీ వస్తాయి. కాబట్టి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆవేళ నేను ఈ బెటర్ క్యాండిడేట్ ఒకడే ఉండడు, ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. అప్పుడు తర్వాత మా ఇద్దరు మధ్య సంధి కుదిరిన తర్వాత బెటర్ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు
సత్యానందరావు గారే బెటర్ క్యాండిడేట్ అని ఆలోచించారు. ఆయన ఎమ్మెల్యేగా నన్ను ఎమ్మెల్సీగా పంపారు. కానీ ఆ బెటర్ క్యాండిడేట్ కూడా ఓడిపోయాడు. జయాపజయాలు ఒక్కొక్కసారి బెటర్ క్యాండిడేట్ ఓడిపోతాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఆ తర్వాత ఎలక్షన్లో మళ్ళీ జగ్గిరెడ్డి నెగ్గాడు, ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత ఎలక్షన్లో జగ్గిరెడ్డి నెగ్గాడు, ఓడిపోయాడు. కాబట్టి అంత బెటర్ క్యాండిడేట్ ఎందుకు ఓడిపోయాడు అంటే నేనేం చెప్తాను, నాకన్నా ఆయన ఒక అంచనా వేయటంలో ఇక్కడ కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి, సత్యానందరావుకి ఇవ్వాలి, దట్ ఈస్ బెటర్ క్యాండిడేట్ అని ఆలోచించి ఆయనకి ఇచ్చారు. నేను దాన్ని ఆమోదించి 2 సార్లు ఆయనకి చేశాను, అయినా ఓడిపోయారు. మొన్న మరలా గెలిచారు. నేను ఫస్ట్ గెలిచారా, మళ్ళా వేవులో గెలిచారా, మామూలు ఆయనకైనా? మొన్న గెలిచినటువంటి వారందరూ 90% వేవులోనే గెలిచారు. 10% వ్యక్తిగత ఇమేజు, సానుభూతి యాడ్ అవుతుంది. మన విపరీతమైనటువంటి వేవ్ 2, జగన్ యాంటీ వేవ్, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి వేవ్. తుడిచిపెట్టిపోద్ది. ఎవడు పోటీ చేసినా ఇంచుమించుగా మొన్న నెగ్గారు అంటే ఏదో కొద్దిమంది ఆ గాలిని ఎదుర్కొని నెగ్గారు తప్ప మన ఎవరు నెగ్గినా ఆ మెజారిటీలు అన్నీ కూడా వేవ్. ఆవేశమే కొద్ది రాజకీయాల్లో కొన్ని అనర్థాలకు కావచ్చు, కొన్ని ఈక్వేషన్స్ కావచ్చు, కొద్ది ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. అందుకే చెట్టిబల్జ సామాజిక వర్గానికి సంబంధించి కుడుపుడి ప్రభాకర్ రావు గారు కావచ్చు, పితాని సత్యనారాయణ కూడా చెట్టిబల్జే కదా, చెట్టిబల్జ, మళ్ళీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మీరు ఇంచుమించు అటు ఇటుగా ఏజ్ అటు ఇటున్నా అంత ఒకసారి సమకాలీకులే. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అన్నీ అయిపోయారు. కానీ మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాత్రం పాపము ఎమ్మెల్సీ, డిప్యూటీ చైర్మన్, ఇన్ఛార్జ్ చైర్మన్గా పనిచేసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకేమని చెప్తే నేను పోలిట్ బ్యూరో సభ్యుడు అంటారు గొప్పగా. అంటే వీళ్ళందరూ కూడా చట్టసభలోకి వెళ్ళిపోయారు, అంటే ఎమ్మెల్యే, మంత్రి కూడా చేసిపోయారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి రాజ్యసభ కూడా వెళ్ళిపోయారు ఆయన. ఓకేనా, వీళ్ళందరూ కూడా 2 సార్లు 3 సార్లు కూడా మంత్రులు చేసిన అనుభవాలు ఉన్నాయి. మీరు మఠమే వెనకబాటుకు గురి కావడానికి కారణం ఏంటి? అది నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, రాజకీయాల్లో అదృష్టం కూడా కలిసి రావాలి. నాకు ఆవేశం ఎక్కువే. ఆ ఆవేశమే నా ముక్కుసూటితనమే నా బలం, నా బలహీనత. అంతేనా? 2. నా బలం కూడా అదే, నా బలహీనత కూడా అదే. జరిగేది చెప్తాను, జరగంది చెప్పను. ఏదో అరచేతిలో పెట్టి ఏదో స్వర్గం చూపించను. అవుతుంది, అవ్వదు. ముఖాముఖిగా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అదే నా బలం, అదే నా బలహీనత. ఆవేశంలోంచి నేనేమి ఆలోచన కోల్పోను. ఆలోచనతో ఆవేశం ఎప్పుడు వస్తుంది? ఆవేశం వచ్చినప్పుడే ఆ ఆలోచన పుట్టుకొస్తుంది. ఆ ఆలోచనతో, ఆవేశంతో మేము ముందుకు వెళ్తాం. అదే రెడ్డి సుబ్రహ్మణ్యం బ్రాండ్. ఆ రెడ్డి సుబ్రహ్మణ్యం బ్రాండ్తో అదే నా బలం, అదే బలహీనత అని చెప్పాను. నేను కొంత కోల్పోయాను కాదంట్లా. స్వతహాగా కొన్ని లక్షణాలు కొంతమందికి ఉంటాయి. దానివల్ల ఈ వయసులో నాకు మారతాది అని నేను అనుకోవట్లేదు. మారవలసినటువంటి అవసరం కూడా నేను భావించడం లేదు. మీరు పదే గుచ్చి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తున్నాను. ఎప్పుడు అవకాశాలు ఎలా వస్తాయో తెలీదు. త్వరలోనే డీలిమిటేషన్ అవబోతుంది. ఆ డీలిమిటేషన్లో నియోజకవర్గాలు మళ్ళీ పెరుగుతాయి. 33% 33% మహిళలకు అవకాశాలు వస్తాయి. అప్పుడు మరలా మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తలుచుకుంటే ఎక్కడి నుంచి అన్నా పోటీ చేయించే పరిస్థితులు. అప్పుడు రిజర్వేషన్ బట్టి వస్తుంది. అప్పుడు కూడా అదృష్టం అంటున్నాను నేను. ఆవిడకొద్దు అక్కడ మా ఫ్యామిలీ నుంచి ఇవ్వాలనుకున్నారనుకో, ఒకవేళ మహిళా రిజర్వేషన్ అయ్యిందనుకో, మహిళా రిజర్వేషన్ అయితే ఆవిడ అదృష్టం, ఆవిడ వెళ్తుంది. ఇంకా నాకు అదృష్టం ఇంకా కలగలేదని అనుకుంటాను. ఒకవేళ అది మహిళా రిజర్వేషన్ కాలేదనుకో, నాకు రావచ్చు. రాజకీయాలు ఎప్పుడైనా అద్భుతాలు జరుగుతాయండి. వీళ్ళంతా ఊహించినటువంటి స్థితికి మళ్ళా నేను వెళ్ళొచ్చు. 6 పదులు వయసు దాటిపోయినా ఇంకా ఒక స్థితి వస్తుంది అనుకుంటున్నారా? పివి నరసింహారావు గారికి ఎప్పుడు వచ్చింది? పివి నరసింహారావు గారికి ఎప్పుడు వచ్చింది? ఎటువంటి అవకాశం వచ్చింది? భారతదేశానికి ప్రధాన కన్నా పదవి ఉందా? అటువంటి పదవికి పివి నరసింహారావు గారు అవ్వగలిగినప్పుడు
68 సంవత్సరాల వయసు ఏముంది. మా నాయకుడు 7 వయసులో కూడా బ్రహ్మాండంగా పరిగెడుతూ రాజకీయం చేసినప్పుడు ఆయన స్ఫూర్తి నాయకుడు, మీరు పార్టీలో ఒక కార్యకర్త లాంటి వారు. కార్యకర్తలమే. ఆ స్ఫూర్తితోటి మేము పనిచేస్తాం. భవిష్యత్తులో ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం. ఇత్తడితో అయిపోయింది, నేనేదో రిటైర్డ్ అయిపోయాను, మీకు ఇక్కడతోటే ఆగిపోయారు అంటాం కరెక్ట్ కాదు. ఇంకా ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో నేను మరింత ఎత్తుకు ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏజ్ 68 నాది. 68 అంటే అయిపోయింది కాదు. 71 వస్తాయండి మీకు 2029 ఎలక్షన్స్ కి. 71, 72 వచ్చేస్తాయి. బుచ్చయ్య చౌదరి గారి వయసు ఎంత? ఆయన 80+. 80+. మరి 80+ చేసినప్పుడు 71 ఎందుకు చేయలేరు? ఓకే, అట్లా అంటారా? ఎందుకు చేయలేరు? ఆరోగ్యం బాగుంటే, ఆరోగ్యం సహకరించాలని భగవంతుడిని కోరుకుంటాం. ఆరోగ్యం సహకరిస్తే ఇది పెద్ద ఏజ్ కాదు. ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డితో పర్వాలేదు, కొద్దిగా సఖ్యతగానే ఉంటారు. కానీ మీ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యానందరావుతో మాత్రం కొద్దిగా గ్యాప్ ఉంది అంటారు. సత్యానందరావుతో కూడా గ్యాప్ లేదు. జగ్గిరెడ్డితోటి మాకు సత్సంబంధాలు లేవు. ఎక్కడైనా కనపడితే పలకరించుకోలేనంత విభేదాలు లేవు జగ్గిరెడ్డికి నాకు. ఎక్కడైనా కనపడితే హలో అంటే హలో అని పలకరించుకుంటాం. అంతకు మించినటువంటి సంబంధాలు లేవు. అలాగే ఈయన సత్యానందరావు గారు కూడా మా స్థానిక శాసనసభ్యుడిగా మా గౌరవం మాకు ఇస్తాడు, ఆయన గౌరవం ఆయనకి ఇస్తాం. అడ్మినిస్ట్రేషన్లో సాధ్యమైనంత వరకు మేము కలగజేసుకోం. ఆయనకి ప్రజలు ఇచ్చారు అధికారం, పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిచారు. అందులో రోజు మనం కలగజేసుకుని మళ్ళీ పార్టీకి తలపోటు తేవడం కన్నా ఆయన అధికారాలు ఆయన్ని, మన పరిధి మంది, మనది ఏదైనా పని ఉంటే అని చెప్తాం అంతే. అంతవరకునే కాంట్రవర్సీలకు మనం వెళ్ళకూడదు అని ఒక నిబద్ధతతో పనిచేయటం వల్ల కొంచెం గ్యాప్లా కనపడతా తప్ప నాకు అవసరమేముంది. నాకు ఎమ్మెల్యే గారితో అవసరాలు ఏముండవు, మంత్రి గారితో అవసరాలు ఉండవు. అంటే గ్యాప్ అనా? నాకు అవసరాలు ఉండవు. నేనేంటంటే నేను ఏ టైప్ ఆలోచిస్తానంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా తిరుపతి లెటర్కి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిందే, బాబు తిరుపతి లెటర్ ఇచ్చే అవకాశం మాకు ఉండదు, మీరు సత్యానందరావు గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకోండి, కావాల్సి ఉంటే సత్యానందరావు గారికి ఒక మాట చెప్తాను, ఇది నా పరిధిలో లేదు అని చెప్తాను. అలాగా ఆయన పరిధిలో ఉన్నటువంటి దాంట్లో నేను తల దూర్చను. అలాగే మంత్రి గారికి ఏదైనా చెప్పమని వస్తారు, ఇది మంత్రి గారి లెవెల్లో ఉంది కాబట్టి మీరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఇది నా పరిధిలోది కాదు, ఏదైనా పార్టీ గురించి చెప్పండి, ఏదైనా పార్టీ గురించి చెప్తే నేను అక్కడ పార్టీలో మాట్లాడి మీకు ఏదైనా పదవులు కానీ ఏదైనా రికమెండ్ చేయాలంటే సిఫార్సు చేస్తాం, అల్టిమేట్గా ఫైనల్ అధిష్టానం ఫైనల్ అని నేను చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల అది చూసే వాళ్ళకి గ్యాప్ కింద కనపడుతుంది. అయితే నా ఏజ్ రీచా కానీ, నేను సీనియరిటీ రీచా కానీ, ఒకవేళ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా చుట్టూ తిరుగుతుంటే, ఆ పక్కనే తిరుగుతుంటే చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు జనం చూసి. రిజర్వ్డ్గా నా ఇంట్లో నేను ఉంటే గ్యాప్ అనుకుంటారు. గ్యాప్ కాదు, నా లిమిట్లో నేను ఉంటాను. నేను స్టెప్ దిగి ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి ఓవర్గా ఉండే మనస్తత్వం అది కాదు. ఒక విషయం అన్న, ఇక్కడ మీరు 1994లో పార్టీ ఫిరాయించారు, అంటే టీడీపీలో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. 2000 సంవత్సరంలో అనుకుంటా మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైన అభిమానత మీకు మీపై ఎందుకు ఆయన కావచ్చు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కావచ్చు, ఇద్దరూ కలిసి మీకు తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ ఇవ్వాలనుకున్నారు. సరే, అది మంచి అవకాశమే. జెడ్పీ చైర్మన్ అంటే క్యాబినెట్ హోదా, జిల్లాలో పట్టు ఉంటుంది. మరి ఆ రోజు మీరు జెడ్పీ చైర్మన్ ఇచ్చిన మీది సొంత మండలము కొత్తపేట అయితే రావులపాలెం ఎందుకు పోటీ చేశారు మీరు వెళ్ళి? అసలుకి ఎవరు పంపించారు అక్కడికి మిమ్మల్ని? అక్కడికి వెళ్ళడం వల్లనే కదా మీకు జెడ్పీ చైర్మన్ మిస్ అయింది. ఎస్, అది వాస్తవమే. అది ఎలా జరిగిందంటే, హైదరాబాద్లో కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉండి హైదరాబాద్లో ఒక ప్లేనరీ జరిగింది. సోనియా గాంధీ సమక్షంలో, రాజశేఖర రెడ్డి సమక్షంలో ఒక ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీలో పంచాయతీరాజ్ అనే సబ్జెక్ట్ మీద నన్ను మాట్లాడమని రాష్ట్రంలో నన్ను సెలెక్ట్ చేశారు. నేను ఆ డయాస్ మీద పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి అనర్గళంగా
నేను ఉపన్యాసం చేశాను. అంటే సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు కదా రాష్ట్ర మీరు, ఉమ్మడి ప్రధాన రాష్ట్రంలో. కార్యదర్శిగా పనిచేశాను. ఓకే. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా గ్రిప్లో ఉండటం వల్ల అపారంగా మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ దృష్టి ఆకర్షించాను. ఆయన స్వయంగా చూశారు. చూసి నన్ను పిలిచి నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఓకే అని భుజం తట్టి పంపించేశారు. ఆవేళే బొత్స ఝాన్సీ గారికి కూడా జిల్లా పరిషత్తుల నుంచి అవకాశం ఇచ్చారు. సర్పంచుల నుంచి నేను జిల్లా పరిషత్తుల నుంచి అప్పటికే ఆవిడకి అవకాశం ఇచ్చారు. అక్కడ జడ్పీ చైర్మన్ అప్పుడు ఆవిడకి ఇచ్చారు ఆ మహిళ నుంచి. అప్పుడు మొట్టమొదటిగా జిల్లా పరిషత్ రిజర్వేషన్స్ అయిన తర్వాత రాష్ట్రంలో మా ఇద్దరికే ప్రకటించారు. మరలా నీకు విజయనగరం నీకు ఇస్తున్నాం బొత్స ఝాన్సీ, అదే అప్పుడు ఈస్ట్ గోదావరి రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇస్తున్నాం, మిగతా తర్వాత సెలెక్ట్ చేద్దాం అని చెప్పారు. అదే నాకు నష్టం కలిగించింది. అదే నష్టం ఎందుకు కలిగించింది? నాది జనరల్గా డామినేషన్ క్యారెక్టర్. ఈ డామినేషన్ క్యారెక్టర్ ఉండడం వల్ల కొంతమందికి అది మింగుడు పడలా. మింగుడు పడకపోయేసరికి అయినా తప్పదు, ముఖ్యమంత్రి డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత నేను కొత్తపేట బీసీ రిజర్వేషన్ అయింది, నేను బీసీ. ఇక్కడ కాపుల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కొత్తపేటలో కాపుల డామినేషన్. రావులపాలెం ఓసీ. చరిత్ర తిరగేసుకుంటే ఎప్పుడూ కూడా అక్కడ కాంగ్రెస్కే మెజారిటీ వస్తుంది. కొత్తపేట ఎప్పుడు తెలుగుదేశానికి వస్తుంది. సత్యానందరావు కాపు, అక్కడ రెడ్లు సామాజిక వర్గం రాజకీయం ఎక్కువ ఉంటారు. అక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్కే మెజారిటీ వస్తుంది. 5,000 6,000 7,000 వచ్చేస్తూ ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి సీఎం, జగ్గిరెడ్డి ఎమ్మెల్యే, వాళ్ళిద్దరూ చెప్పినట్లుగా ఆ మండలం అంతా కాంగ్రెస్ మండలం. సునాయాసంగా గెలాలంటే ఇక్కడ ఎదురు ఈదాలేమో, అక్కడ నామినేషన్ అయితే గెలుస్తాను అనే ఉద్దేశంతో ఒక ప్రయోగం చేశాను. దాన్ని స్వాగతించాడు మొదట్లో చీర్ల జగ్గిరెడ్డి. రండి నేను గెలిపించి పంపుతానని. దానికి జక్కంపూడి ఏమన్నారు, నువ్వు చైర్మన్ క్యాండిడేట్, నువ్వు రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయి, నీకు ఆ వెసులుబాటు ఇస్తున్నానన్నారు. అది ప్రకటించకపోతే నువ్వు కొత్తపేట బీసీ రిజర్వేషన్ కాబట్టి నువ్వు అక్కడే పోటీ చేయమంటారు, గెలిచేవాడిని. నువ్వు ఎక్కడైనా చేయమంటంతో దీనికన్నా అది బెటర్ అని ఆలోచించి నేను వెళ్ళాను, ఆయన తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడే రాజకీయ వ్యూహం ప్రదర్శించాడు బండారు సత్యానందరావు. ఆ మండలాన్ని కొట్టాలంటే రెడ్డిని పెడదాం మనం, ఏదైనా అవకాశం తగిలితే బై ఛాన్స్ తగులుతుంది అని నా మీద, అది జనరల్ సీట్ కాబట్టి ఒక రెడ్డిని తెలుగుదేశం క్యాండిడేట్ కింద సత్యానందరావు పెట్టాడు. నేను కాంగ్రెస్, రెడ్లంతా కాంగ్రెస్ అధికార పార్టీ, సీఎం జగ్గిరెడ్డి ఎమ్మెల్యే, నేను ఎలాగైనా గెలుస్తాను అనే దాని మీద నేను ధీమాగా అక్కడ పోటీ చేశాను. ఆ తర్వాత రాజకీయం జరిగింది. జగ్గిరెడ్డిని మార్చేశారు. రెడ్డి సుబ్రహ్మణ్యం అంటే రేపొద్దున జడ్పీ చైర్మన్ అయితే నువ్వు కూడా అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది, డామినేట్ చేస్తాడు, నువ్వు కొంచెం ఆలోచిస్తే మంచిది, ఇక్కడే ఆఫ్ చేస్తే బెటర్ అని కుట్ర చేశారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ఉన్నలో ఉన్నటువంటి నాయకులు ఎక్కువ. ఎవరు ఆ నాయకులు? అక్కడ ఉన్నటువంటి నాయకులు రావులపాలెంలో మండలంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కన్వెన్స్ చేశారు. కన్వెన్స్ చేయటం వల్ల ఎప్పుడూ కాంగ్రెస్కు ఓటేసే వాళ్ళు క్రాస్ ఓటు చేసి, ఎప్పుడూ తెలుగుదేశానికి వేయినటువంటి వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గం అవ్వటం వల్ల. ఎవరు తన పేరు? ఆయన రెడ్డి, గుర్తు రాలేదు, ఎవరో ఒక రెడ్డి, ఇప్పుడు లేరు. రెడ్డి ఓబలంక కంప్లీట్ డామినేషను. అక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీకి ఓటు ఉంటాయి. ఎంపీటీసీలు ఏమో మళ్ళీ ఆ రెడ్డిని నెగ్గించుకున్నారు కాంగ్రెస్లో, కాంగ్రెస్కి ఒక ఓటేసి, జడ్పీటీసీకి ఏమో తెలుగుదేశానికి ఓటేసి క్రాస్ ఓట్ చేశారు.
క్రాస్ ఓట్ చేయడం వల్ల 500 ఓట్లతో నేను ఓడిపోయాను. జగ్గిరెడ్డి యొక్క మంత్రాంగం ఇదంతా. జగ్గిరెడ్డి మంత్రాంగం వల్ల. ఆ, అప్పుడే ఆ, ఈ జగ్గిరెడ్డితోటి తెంచుకోవాలని నేను నిర్ణయానికి వచ్చాను. ఆ, నన్ను ఇంత ద్రోహం చేశాడు, ఆ. ఈ మండలంలో కాంగ్రెస్ ఓడిపోవటం ఏమిటి, జడ్పీ చైర్మన్ క్యాండిడేట్ ఓడిపోవటం ఏంటి, నీకు నా దెబ్బ రుచి చూపిస్తాను, రాజకీయం బదులు తీర్చుకుంటానని మైండ్లో ఫిక్స్ అయ్యి ఆలోచిస్తున్నప్పుడు ప్రజారాజ్యం నుంచి ఆయన సత్యానందరావు గారు ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోవటం వల్ల నేను తెలుగుదేశంలోకి ప్రవేశించి జగ్గిరెడ్డిని ఓడించడమే జయంగా ఈ ఎలక్షన్లో పనిచేయాలని పెట్టుకున్నాను. అప్పుడు నేను ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలుగుదేశానికి జాయిన్ అవడానికి రెడీ అయ్యాను. అప్పుడు చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, పిల్లి బోసు ఇక్కడికి వచ్చి ఇదే గ్రామం ఈ ఇంటికి వచ్చి, రాజశేఖర రెడ్డి గారు రాజమండ్రిలో ఉన్నారు, నిన్ను తీసుకురమ్మన్నారు, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో ఉన్నారు, నీతో మాట్లాడాలని పిలిపించుకెళ్ళారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి పార్టీ మారుతున్నావు అంటున్నారు. అవును మారుతున్నాను సార్ అన్న. నేను జడ్పీ చైర్మన్ అవకాశం ఇచ్చాను కదా, నీకేం తక్కువ చేశాను, ఎందుకు మారుతున్నావు అన్నారు. మీరు అవకాశం ఇచ్చారని ఉండాలా, నన్ను చైర్మన్ అవ్వకుండా దెబ్బ కొట్టిన జగ్గిరెడ్డికి మరలా అవకాశం ఇస్తారో అతనికి ఎలా చేయాలి, కాబట్టి ఉండకూడదా అనేది ఆలోచిస్తున్నాను సార్ అని చెప్పాను. మీ పట్ల అయితే ఉండాలి, జగ్గిరెడ్డి గురించి ఆలోచిస్తే దెబ్బకు దెబ్బ తీసుకోవాలి, మునిగిపోయే పడవ ఎక్కుతున్నావు అన్నారు రాజశేఖర రెడ్డి గారు. మునిగిపోతానని తెలిసి ఎక్కుతున్నాను సార్, కాబట్టి నేను మునిగిపోతూ జగ్గిరెడ్డిని ముంచేయటం ఖాయం సార్, నమస్కారం అని చెప్పి వచ్చేసి తెలుగుదేశంలోకి వెళ్ళాను. తెలుగుదేశంలో టిక్కెట్ తెచ్చుకున్నాను, పోటీ చేశాను, 39,000 ఓట్లు సంపాదించాను, జగ్గిరెడ్డిని ముంచేశాను. జగ్గిరెడ్డిని ఓడించారు. జగ్గిరెడ్డిని సరే, ఇక్కడ మీరు మునిగిపోయారు, కరెక్టే. జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న మీరే జెడ్పీటీసీగా ఓడిపోయారు. సరే, మీ తర్వాత మిమ్మల్ని పిలిచి అడిగారు, ఎవరు మీరు జక్కంపూడి రామ్మోహన్ గారు అంతా వెళ్ళి అడిగారు, జెడ్పీ చైర్మన్ మీ తర్వాత ఎవరికి ఇస్తే బాగుంటుంది. అప్పుడు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు ఉన్నారు, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు రేస్లో, గుత్తుల సాయి గారు కూడా ఉన్నారు. అప్పుడు రేస్లో గుత్తుల సాయి గారు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఉండగా సరే నాకు ఎలాగో రాలేదు, నేను ఓడిపోయాను, చెల్లిపోయిన వేణుకి ఇవ్వండి అని మీరు ఎందుకు ఆయన పేరు ప్రతిపాదించారు? మీ ఇష్టం అంటే నేను ఎందుకు చెప్పలేదు మీరు? అప్పుడు మీరు ప్రతిపాదించడం వల్ల గుత్తుల సాయికి రాలేదు అంటే గుత్తుల సాయికి వచ్చేది, అది గుత్తుల సాయికి రాకోకుండా చెల్లిపోయిన వేణుగారికి వచ్చింది అంటే మీరు ప్రతిపాదించడం వల్లే అంటారనమాట. ఎందుకు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు అంటే మీకు అంత ప్రేమ? కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయి, తెలుగుదేశం పార్టీలో ఆ రకంగా ఉండదు. సుప్రీము మాకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండవు, ఛానల్స్ ఉంటాయి, ఎవరి ఛానల్ వాళ్ళది. మేము జక్కంపూడి ఛానల్, ఉండవెల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి, మేమంతా ఒక వర్గం. అట్లాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో సెంట్రల్ మినిస్టర్ పల్లవరాజు గారు కేంద్ర మంత్రి, ఆయనది ఒక వర్గం. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభగా, ఆయనది ఒక వర్గం. 3 వర్గాలు ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాయి. మేము ఫ్రమ్ ది బిగినింగ్ జక్కంపూడి మేమంతా ఒక వర్గం. మా వర్గంలో అల్లూరి కృష్ణరాజు గారు మా వర్గంలో ఉండేవారు. ఆ అల్లూరి కృష్ణరాజు గారితో చెల్లిపోయిన వేణు గారు ఉండేవారు. బోస్ గారితో గుత్తుల సాయి గారు ఉండేవారు. నులుకుర్తి వెంకటేశ్వరరావు గారితో పల్లవరాజు గారి వర్గంలో ఆయన ఉండేవాడు. సరే, నేను ఓడిపోయాను, నేను పొలిటీషియన్ని, నేను ఓడిపోయానని ఇంట్లో కూర్చోను. జడ్పీటీసీ ఓడిపోయి ఇంట్లో కూర్చుండి వెంటనే ఆలోచించి నేను ఓడిపోయినా నా మనిషిని ఆ సీట్లో కూర్చోబెట్టాలి, ఇంట్లో కూర్చోకూడదని వైజాగ్ వెళ్ళి జక్కంపూడి మేము సంప్రదించుకుని ఏమైనా మన వర్గానికి రావాలంటే చెల్లిపోయిన వేణుని ఆ సీట్లో కూర్చోబెట్టాలి, నేను ఓడిపోయినా అతను కూర్చోబెట్టాలని ఒక డిసైడ్ చేసుకుని వెంటనే వైజాగ్ నుంచి ఫ్లైట్లో అప్పుడు కుడుపుడి చిట్టబ్బాయి గారు ఉన్నారు, చిట్టబ్బాయి గారు నేను కలిసి వెళ్ళి
రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఓడిపోయాను, కానీ ఈ అవకాశం వేణుకి ఇవ్వండి అని చెబితే ఆయన యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. మా వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తెచ్చుకోవాలనే తపనే తప్ప నేను గుత్తుల సాయికి వ్యతిరేకం కాదు, నురుకుర్తి వెంకటేశ్వరరావుకి వ్యతిరేకం కాదు. మా చేతిలో, మా వర్గం చేతిలో జడ్పీ ఉండాలని ఆలోచించాం. ఆ అదృష్టం చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కలిసి వచ్చింది. ఓకే, మీ సహకారంతో ఆ రోజు ఆయన జెడ్పీ చైర్మన్ అయిపోయాడు. తర్వాత 2019లో గెలిచిన తర్వాత పునర్వ్యవస్థీకరణలో మంత్రిగా కూడా అయిపోయాడు ఆయన. ఎలా అనిపించింది మీకు? అరే మా సాయి, మా వేణుగోపాలు ఒకసారి జెడ్పీ చైర్మన్, ఒకసారి మంత్రి కూడా అయిపోయాడని ఎలా ఆనందం అనిపించిందా? నేను అదృష్టాన్ని పెద్దగా నమ్మను, కానీ నాకు కృషే నమ్ముకుంటాను. అప్పటి నుంచి కొద్దిగా నాలో కూడా ఒక మార్పు వచ్చింది. ఏమా మార్పు? మరి అదృష్టం కూడా కలిసి రావాలి. దానికి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉదాహరణ. నేను 45 ఏళ్ళు నుంచి రాజకీయంలోకి వచ్చి 45 ఏళ్ళు అయింది. నా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఆయన ఎదుగుతున్నాడంటే అది అదృష్టాన్ని నమ్మాలేమో. ఆ అదృష్టం ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణలో కనపడుతుంది అని కొంచెం ఆలోచన మారింది. ఆ తర్వాత 30 రోజుల్లో రాజకీయ కండువై వేసుకుని పక్కన సీటు సంపాదించి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయిన తర్వాత చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కన్నా ఇంకా గొప్ప అదృష్టవంతుడు వచ్చాడు. వాడు వాసం చెట్టు సుభాష్ అని. ఈ అదృష్టం మీద నమ్మకం బలపడింది. అందుకని నాకు అదృష్టం లేదు, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చిందనే అనుకుంటాను తప్ప వాళ్ళిద్దరిని చూస్తే ఈర్ష్య కానీ అక్కసు కానీ నాకు లేదు. అక్కడి నుంచి అదృష్టం కూడా కలిసి రావాలని కొంత నమ్మకం ఏర్పడింది. కానీ మీ పాదం పెట్టించడం మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ జెడ్పీ చైర్మన్ కావాలనుకున్నారు, జెడ్పీటీసీగా ఓడిపోతే మీ రూపేనా చెల్లిపోయిన వేణుకు న్యాయం జరిగింది. సరే, 2019 తర్వాత తోట త్రిమూర్తులు గారు వైసీపీలోకి వెళ్ళిపోవడంతో అక్కడ ఖాళీ పడింది. మిమ్మల్ని వెళ్ళి ఆడ పని చేయమన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసి అంతా సకలం చక్క పెట్టారు. చివరి ఎన్నికలకు వచ్చే నాటికి మీరు పాదం మోపిన చోట వచ్చి వాసంటి సుభాష్ పాదం మోపారు, గెలిచారు, మంత్రి అయిపోయారు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మీకు. పాదం పెట్టడం కాదు, పోరాటం ఒకరు చేస్తుంటే ఫలితాలు కొంతమంది అనిపిస్తారు. అంతే, ఇది ఎప్పటి నుంచో ఉంది. చెట్టు ఒకరిది కాయ ఒకరిది ఎప్పుడు. జడ్పీ చైర్మన్ బీసీ అయితే చెట్టి బల్జీలకే ఇవ్వాలని పోరాటం చేశాను. జక్కంపూడి దగ్గర చెట్టి బల్జీలకే కేటాయించారు. నేనోడినా చెట్టి బల్జీ కుర్చీలో కూర్చోవాలని కూర్చోబెట్టాను. అది శ్రీనివాస వేణుగోపాలకృష్ణకి దక్కింది. ఆ తర్వాత పార్టీలో ఇంకో పోరాటం చేశాను. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా చెట్టిబలిజ మంత్రి అవకాశం ఇవ్వలేదు. మీరు ఏమైనా చెట్టిబలిజీలు అంటే ఎక్కువగా ఉండేది వెస్ట్ కన్నా ఈస్ట్ ఎక్కువ. ఈస్ట్లో చెట్టిబలిజీలకు ఇవ్వాలి. మీరు పితాని సత్యనారాయణ గారికి వెస్ట్లో ఇచ్చారు, వెస్ట్ కన్నా ఎక్కువ ఈస్టు. ఇక్కడ యనుమల రామకృష్ణుడి గారు బీసీ కోటాలో పట్టిపోతున్నాడు. చెట్టిబలిజీలకు మంత్రి అవకాశం రాలేదు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇంతకాలం కూడా ఒక్కసారి కూడా చెట్టిబలిజీలకు మంత్రి ఇవ్వకపోవటం ఏమిటి? అత్యధిక శాతం మేమున్నాం, చెట్టిబలిజీలకు మంత్రి ఇవ్వాలి, చెట్టిబలిజీలకు మంత్రి ఇవ్వాలి, చెట్టిబలిజీలకు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి ఇవ్వాలని పోరాటం చేశాను. ఆ పోరాట ఫలితం సమంజసంగా భావించి తూర్పుగోదావరి జిల్లాకి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మంత్రి మొట్టమొదటిగా ఇచ్చారు. అది వాసంచెట్టు సుభాష్గా దక్కింది. అది ఆయన అదృష్టం. పోరాటం చేస్తూ ఉంటాను. ఎవరికొకరికి మీరు పదవులు ఇప్పించడానికే రాజకీయాలకు వచ్చారు అనిపిస్తుంది. అందరికీ పదవులు ఇప్పించడానికే కావచ్చు. చెబుతున్నాను కదా, కింగ్ వేరు, కింగ్ మేకర్ వేరు. మీరు కింగ్ మేకర్. కింగ్ మేకర్గానే కొంతమంది మిగిలిపోతారు. మీరు అట్లే అదే జాబితాలో ఉన్నారు. మీరు అదే జాబితాలో ఉంటామని కాదు, నేను కూడా ఎప్పుడైనా కింగ్ అవుతానని ఆలోచన ఉంది, ఆశ ఉంది. మానవుడు ఆశాజీవి. ఇందాక మ్యాన్ ఈజ్ బండిల్ ఆఫ్ వాంట్స్ అని చెప్పాను.
కోరికలు సంపుడని. ఉమ్, ఇప్పుడు మానవుడు ఆశాజీవి, ఉమ్, మానవుడు ఆశాజీవి. ఆశ లేకపోతే రాజకీయాలు చేయలేం. ఉమ్, నాకు ఆశ ఉంది, భవిష్యత్తులో ఎక్కడో చోట ఏదో అవకాశంతో ప్రజలతో ఎన్నిక కాబడి చట్టసభల్లోకి వెళ్ళి ఒక అత్యున్నతమైనటువంటి పదవి చేసి అప్పుడు రిటైర్డ్ అవుదామని ఒక ఆశ ఉంది. మీ ఆశ ఏమో నెరవేరాలని కావచ్చు. ఖచ్చితంగా అన్న, మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నా. 2014లో టికెట్ మిమ్మల్ని కాదని ప్రజారాజ్యం నుంచి మళ్ళా తిరిగి మాతృ పార్టీ అయిన టీడీపీలోకి వచ్చిన సత్యానందరావు గారు టికెట్ ఇచ్చి మీకు పార్టీ అధికారంలోకి వస్తేనే మీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాట ప్రకారమే మీరు 2015లో మీరు ఎమ్మెల్సీ అయ్యారు, లోకల్ బాడీస్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మిమ్మల్ని. ఆ తర్వాత 2017లో డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు. మళ్ళీ చివరి ఒక 5 నెలల పాటు అనుకుంటా మీరు షరీఫ్ గారు తప్పకుండా లీవ్పై వెళ్ళడంతో మీరు ఇన్ఛార్జ్ చైర్మన్ కూడా చేశారు, అది ఓకే. అయితే 2024లో సైతము అంటే సత్యానందరావు గారికి టికెట్ ఇస్తూ అధికారంలోకి వస్తున్నాం, వచ్చినట్టు మళ్ళీ మీకు న్యాయం చేస్తాం, ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది మీకు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. మరి ఇంతవరకు ఎందుకు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ కానీ ఇతర పదవి రాలేదంటే ఏం చెప్తారు? అంటే ఎమ్మెల్సీలు నాకు పార్టీ టికెట్ ఎప్పుడైతే ఇవ్వలేదో చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు నాకు, నిన్నేమి వదిలిపెట్టాం, నీకు ఎమ్మెల్సీగా తీసుకుని డిప్యూటీ చైర్మన్ చేసావు కదా, చైర్మన్గా అవకాశం కల్పిస్తాను అని చెప్పాడు. మా నాయకుడి మీద నమ్మకంతో అలాగే సార్ అని మేము పార్టీలో పనిచేసాం. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఎమ్మెల్సీలు వస్తాయి. 2 సంవత్సరాల కంటే మొదట ఏదో కొద్దిగా ఎమ్మెల్సీలు వచ్చాయి, చాలా తక్కువ. వారికి ఉండే ఒత్తిడితోటి వారు ఇచ్చారు కొంతమందికి. ఈ 2026లో కూడా 2 ఖాళీ అవుతున్నాయి. పండుల రవీంద్రబాబు, ఇంకొక ముస్లిం సోదరుడు ఎవరో ఉన్నారు. ఆ 2 గవర్నర్ కోట ఖాళీ అవుతున్నాయి. 26లో 2 వస్తాయి. 26 అంటే ప్రజెంట్ ఇయర్. ఆ 2లో కూడా వారు ఏ రకంగా ఆలోచిస్తారో ఆ ఆలోచన ప్రకారంగా ఇద్దరికి వస్తాయి. నేనేమి తొందరపడే వ్యక్తిని కాదు, సంయమనం పాటించాలి. 2027లో ఎక్కువ వస్తున్నాయి, 20 వస్తున్నాయి ఇంచుమించుగా. ఒక స్థానిక సంస్థల నుంచి మన జిల్లా లేదు తప్ప ఈస్ట్ వెస్ట్ లేదు, ఒక 10 వస్తున్నాయి. ఆ 10లో మనకు అవకాశం ఉండదు. స్థానిక సంస్థలు అంటే ఎక్కడ జిల్లాకు వస్తే అక్కడే పోటీ చేయాలి. ఆ 10 మనకు రావు, ఇంక 10 ఉన్నాయి. ఆ 10లో ఒక 4 గవర్నర్ కోటా ఉంది, 6 ఎమ్మెల్యే కోటా ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే కోటా 3 ఒకసారి వస్తుంది, కొంచెం గ్యాప్ ఇచ్చి 3 ఒకసారి వస్తున్నాయి. మొత్తం 3, 3, 6, 4 గవర్నర్ కోటా 10 వస్తున్నాయి. ఆ 10లో డెఫినెట్గా ఏ రకంగా చూసినా, హామీ ఇచ్చిన మేరకైనా, ఈ సామాజిక ఈక్వేషన్ చూసినా, ఒక బీసీల నుంచి ఒక ఎమ్మెల్సీగా నాకు ఎలాగ ఇస్తానన్నారు కాబట్టి అందులో నాకు వస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్ననే గ్రాడ్యుయేట్ నుంచి కాపు సామాజిక వర్గం పేరాబత్తుల రాజశేఖర్కి కల్పించారు. కాబట్టి ఇంక బీసీకి నాకు హామీ ఉంది కాబట్టి ఆ 10లో గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల కోటా నుంచో నాకు ఎమ్మెల్సీ వస్తుంది. నేను కూడా 2027 వస్తుందని ఎందుకు నమ్ముతున్నానంటే, ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ చైర్మన్ కూడా 2027 వైఎస్ఆర్సీపీ మోహన్ రాజు రిటైర్డ్ అవుతాడు. కాబట్టి నేను ఎమ్మెల్సీ అయ్యి చైర్మన్ అవుతానేమో అనే నమ్మకం ఉంది. లేకపోతే నాయకుడు వేరే రకంగా ఆలోచిస్తే వేరే రకంగా అయినా తీసుకున్న ఆశ్చర్యపడక్కర్లేదు. నాకు ఎమ్మెల్సీ అయితే మాత్రం డెఫినెట్గా 2027లో వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉంటామని, పార్టీ ఇస్తుందని, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీ పెట్టుకునే నమ్మకం ప్రకారం లోకేష్ గారు, చంద్రబాబు గారు గవర్నర్ కోటా కావచ్చు, ఎమ్మెల్యేల కోటాలో మీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి, మండలి చైర్మన్ కావాలని కోరుకుంటారన్న. ఎలా ఇప్పుడు ఆదాయ మార్గాలను తెట్టన్నా, ఇసుక, లిక్కరు బాగానే ఉందన్న మీకు మాటలు? అంటే మంచి క్వశ్చనే. చాలా ఇప్పుడు సబ్జెక్ట్ అదే రన్ అవుతుంది 3 డేస్ నుంచి. ఇక్కడ
అధికార పార్టీలో ఉన్నాను నేను. అధికార పార్టీలో ఉన్న దోపిడీ జరుగుతుంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే దాన్ని సరిచేసి మంచి పేరుగా మార్చే ప్రయత్నం చేసే స్వభావం కలిగినటువంటి వ్యక్తిని. ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఒక ఫిక్స్డ్ రేట్ ఇస్తారు. ఇసుక ఉచితం, లోడింగ్ ఛార్జీలు, బాట ఛార్జీలు అని ఒక ట్రాక్టర్కి ఇంత తీసుకోవాలని, లారీకి ఇంత తీసుకోవాలని. కానీ దాన్ని మించి సిండికేట్ కింద ఏర్పడి దాంట్లో రాత్రులు మాట్లాడుకుని అందులో రాజీ పడిపోయి ఈ చీకటి సామ్రాజ్యం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను ఎదుర్కోవాలనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎవరు చేస్తున్నారు, ఎవరు రాజీ పడ్డారు? దాంట్లో మీరు అడిగినట్లుగానే కొంత క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. రెడ్డి సుబ్రహ్మణ్యం ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆయనకు కూడా ఏమైనా అందుతుందా? మీరు అనుకున్నట్టు ఏమైనా పంచుకుంటున్నారా? ఇప్పుడే కాదు, నా చరిత్ర మొత్తం తిరగేసుకున్నా. నేను డిప్యూటీ చైర్మన్ చేసినప్పుడైనా, ఎప్పుడైనా ఇసుక దోపిడీలో, మట్టి దోపిడీలో నా పాత్ర ఉందని రుజువు చేయగలిగితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. ఎప్పుడు అటువంటి చీకటి ఇల్లీగల్ వ్యాపారాలు నేను చేయను. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా ఇసుకలో నా పాత్ర లేదు. చేస్తున్నటువంటి వారు విచారణ ప్రారంభించారు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాను. ఆ చీకటి సామ్రాజ్య అధిపతులు ఎవరు, అందులో భాగస్వాములు ఎవరు, ఎవరితో రాజీ పడ్డారు? అది తేల్చడానికి ఒక ఏజెన్సీ ఉంటుంది, అది ప్రభుత్వం. విజిలెన్సీ ఉంటుంది, ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేసి ఎవరు బాధ్యులు అని, ఎవరు సహకారంతో చేస్తున్నారు అనేది వాళ్ళ రిపోర్ట్లో తెలుస్తుంది. నేనైతే ఇక్కడ జరుగుతున్నది దీని మీద ఎంక్వైరీ చేయమన్నాను. ఎంక్వైరీ చేసి ఎవరు ఈ చీకటి సామ్రాజ్యానికి నడిపిస్తున్నటువంటి వారెవరు అనేది ఎంక్వైరీ వచ్చిన తర్వాత తెలియదు. ఎవరనేది నాకు తెలియదు. తెలియకుండా ఇచ్చారు అంతే. జరుగుతుంది, జరుగుతుంది కానీ ఎవరు చేస్తున్నారో తెలియదు. ఎవరు చేస్తున్నారో ఎంత అమాయకులు అండి మీరు. అసలు జరుగుతుందన్నమాట విషయము, ఎవరు చేస్తున్నారో తెలియదు అనమాట. ఎవరు చచ్చిపోయాడు కానీ ఎవరు చంపారో తెలియదు, అంతే. ఎంక్వైరీలో తెలియాలి. మరి అంతే కదా, మర్డర్ జరుగుతుంది. మర్డర్ జరిగినప్పుడు మర్డర్ జరిగిందని చెప్తాం. ఎవరు మర్డర్ చేయాలనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. కరెక్ట్. అక్కడ ఎస్ఐ కూడా కాదు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కూడా ఎఫ్ఐఆర్ వేస్తాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అవును. అందుకని అప్పుడు ఆయన ఛార్జ్ షీట్లో పెడతాడు. ఇది కూడా రేపు పొద్దున్న ఎంక్వైరీలో తేలుతుంది. అప్పుడు మళ్ళా మనం కలుసుకుంటే తప్పకుండా మీకు స్వయంగా నా నోటితో ఖచ్చితంగా మీ మనసులో ఉన్న పేర్లు ఆ రోజు చెప్పండి ఎవరు అనేది. మీకు మనసులో ఉన్నా కూడా విచారణలో వచ్చిన పేర్లు, మీ మనసులోకి వచ్చిన పేర్లు రెండు ఒకటేనా కాదా అని మీరు ఒకసారి పరిశీలించుకొని ఆ రోజు మాకు చెప్పండి. తప్పకుండా నాగరాజు గారు చెప్తాను. నా మనసులో కొన్ని పేర్లు ఉన్నాయి, నేను లేవంటలేదు. కానీ హౌ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అనేది తెలియకుండా చట్టం ఒకటి చెబుతుంది. ఒక వ్యక్తి తప్పించుకుపోయినా పర్వాలేదు కానీ అమాయకుడిని ఇందులో ఇరికించకూడదు అనేది ఉంది బేసిక్గా. నా మనసులో వ్యక్తి అందులో ఒకవేళ పాత్ర లేకపోతే అతను డ్యామేజ్ చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి నేను అనుకున్న వ్యక్తే కరెక్ట్ అనుకుంటే, ఆ వ్యక్తులే కరెక్ట్ అనుకుంటే, ఎంక్వైరీలో తేలిన తర్వాత నేను అనుకున్నదే కరెక్ట్ అయ్యిందండి, లేకపోతే నేను అనుకున్నది కాలేదండి, కానీ ఇక్కడ జరిగింది మాత్రం జరిగిందండి అని మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గం ఏదో ఒక న్యూసెన్స్ జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ విమర్శలు వస్తూనే ఉంటాయి. గతంలో చూస్తే ఎస్సీల వాళ్ళ తినే కంచాల మీద ఏదో రాశారు, ప్లేట్ల పైన ఏదో రాశారు, అది చాలా ఒక పెద్ద గొడవ జరిగింది. ఇటీవల విగ్రహాన్ని నిర్మించారు, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, శ్రీకృష్ణదేవరాయ. ఓకే, ఆ విగ్రహం సమయంలో కూడా పెద్ద గొడవ జరిగింది. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట? ఇక్కడ కుల నాయకులు ఎక్కువ, ప్రతిదాన్ని
కులకోణంలో ఆలోచించే ఇష్యూ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. కృష్ణదేవరాయలు విగ్రహం అంటే అది ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చూడకూడదు. కృష్ణదేవరాయలు అంటే అక్కడ కాపులంతా కూడా మా కుల పెద్ద మా తాత అంటుంటారు కదా, మీరు నమ్ముతారు దాన్ని? నేను నమ్మను. ఓకే, మరి ఎవరు కృష్ణదేవరాయలు గారు ఎవరంటే ఏం చెప్తారు మీరు? అందరివాడు అంటాను. అందరివాడు. అందరివాడు కృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నాడు. అందులో సాహిత్యాన్ని పెంచి పోషించాడు. కాబట్టి కృష్ణదేవరాయలు యుగంలో కృష్ణదేవరాయలు అందరూ రాజుగా చూస్తాను తప్ప ఒక కుల వ్యక్తిగా నేను చూడను. ఓకే, కృష్ణదేవరాయల గారికి కులం లేదంటారా మీరు? నేను చూడను అంటున్నాను. ఓకే ఓకే, కులంగా చూడమంటాం కాదు. అంబేద్కర్ కులం లేదా అంటే ఉంటుంది. నేను కులంగా చూడను. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంబేద్కర్కి కులంగా నేను చూడను, అందరివాడిగా చూస్తాను. అందుకే నా బీసీ కన్వెన్షన్ హాల్లో ఆయన విగ్రహం ఆ పక్కన పెట్టాను, మా అందరివాడు కాబట్టి. అట్లా కృష్ణదేవరాయలను కూడా అందరివాడిగా చూస్తాను. మరి ఆయన విగ్రహం ఎందుకు పెట్టలేదు? ఎవరిది? కృష్ణదేవరాయలది. చాలామంది నాయకులు ఉంటారు. అందరి విగ్రహాలు అంటే సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు పెట్టుకుంటూ వెళ్తాం. కానీ పెట్టుకున్నట్టు కూడా ఒక కాన్సెప్ట్లో 4 విగ్రహాలు పెట్టాను. అక్కడికి చాలా ఎక్కువ. ఆ కాన్సెప్ట్తో మళ్ళీ ఏదైనా భవిష్యత్తు వస్తే జాతిపిత మహాత్మా గాంధీది పెట్టొచ్చు, పొట్టి శ్రీరాములు గారిది పెట్టొచ్చు, కృష్ణదేవరాయలది పెట్టొచ్చు. వీళ్ళంతా అందరు వాళ్ళే. కానీ ఎందుకు పెట్టలేదంటే నాకు ఇష్టం లేక పెట్టలేదు కాదు, ఇంకా సందర్భం రాలేదు. భవిష్యత్తులో సందర్భం వస్తే అవి కూడా పెడతాను. ఖచ్చితంగా అండి, అన్నీ మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీ స్వగ్రామం కొత్తపేటనా? మా కుటుంబ నేపథ్యం అంటే యాక్చువల్గా నాన్నగారి పేరు, అమ్మగారి పేరు? యాక్చువల్గా రామచంద్రపురం నియోజకవర్గం కోళ్ళ మాది. ఓకే, మా ఫాదర్ది. కోళ్ళ. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. కోళ్ళ. మా నాన్నగారి పేరు గీసాల వెంకటరత్నం. సర్నేమ్ గీసాల. మా ఫాదర్ పేరు వెంకటరత్నం, గీసాల వెంకటరత్నం. రామచంద్రపురం కోళ్ళ. మా ఫాదర్ చిన్నప్పుడు అదే రామచంద్రపురం నియోజకవర్గంలో దంగేరులో రెడ్డి వాళ్ళు దత్తత తీసుకున్నారు. ఓకే, దత్తత తీసుకోవడం వల్ల మా నాన్నగారు రెడ్డి వెంకటరత్నంగా మారాడు. గీసాల వెంకటరత్నం నుంచి రెడ్డి వెంకటరత్నం, బై బర్త్ రామచంద్రపురం. మా మదరు అనసూయమ్మ మమ్ముడివరం నియోజకవర్గం క్రాపచింతలపూడి. ఓకే, క్రాపచింతలపూడి మా మదర్ని మా ఫాదర్ వివాహం చేసుకుని బతుకు తెరువు నిమిత్తం కొత్తపేట వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు. ఏ వ్యాపారాలు అవి? ఏదో కొబ్బరికాయలు కొనటం, ఆయిల్ మిషన్స్ రిపేర్ చేయటం, ఆయిల్ మిషన్స్ ఈ రిపేర్ మెయిన్గా చేసి అవి కొని అమ్మటం, ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కొత్తపేటలో స్థిరపడ్డారు. ఆ కొత్తపేటలో కూడా కొత్తపేట శివారు చిన్న పల్లెటూరు కొత్తపాలెం అనే గ్రామంలో మేము ఉండేవాళ్ళం. అప్పుడు 10వ తరగతి వరకు అక్కడి నుంచి నడిచి వచ్చి, రోడ్లు కూడా సరిగా లేకపోతే జోడు వేసుకోకుండా కష్టపడి నడిచి వచ్చి కొత్తపేటలో చదువుకునేవాళ్ళం. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కష్టపడి నడిచి వచ్చి చదువుకుంటుంటే మా ఫాదర్ కొంచెం మా కష్టాన్ని చూడలేక, వారికి కష్టమైనా కొత్తపేట వెళ్ళిపోదాం ఎడ్యుకేషన్ కోసమని సబ్ స్టేషన్ పక్కన ఒక స్థలం కొని ఒక చిన్న ఇల్లు కట్టారు. ఆ రకంగా కొత్తపేట వచ్చాం. కొత్తపాలెం నుంచి కొత్తపేట వచ్చాం. 2 కొత్తపేటే, చిన్న గ్రామం నుంచి కొంచెం టౌన్కి వచ్చాం. ఆ తర్వాత మేము ఇక్కడే పుట్టాం. ఎంతమంది సంతానం? ఇక్కడే పెరిగాం. మీరు ఎంతమంది సంతానం? మేము 5గురు. 3 బ్రదర్స్. మా అన్నయ్య రెడ్డి సత్యనారాయణ, నేను 2 రెడ్డి సుబ్రహ్మణ్యం, 3 రెడ్డి శ్రీరామకృష్ణ మోహన్, 4 వైజాగ్లో హెచ్పిసిఎల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మా సిస్టర్ రమణ కుమార్ని ఇచ్చాం. మా పెద్ద సిస్టర్ మమ్ముడివారం గంగాభవాని వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాం. మేము 5గురు సంతానం. మొన్న కరోనాలో మా చిన్న బావగారు, మా తమ్ముడు,
కోల్పోయాం. అది మాకు బాధాకరం. మిగతా విషయాల్లో పర్వాలేదు, అందరూ వెల్ సెటిల్డే. అలాగని బాగా కాదు, మాకు ఒక్కొక్క ఎకరం 30 కోట్లు చేసే ఎకరాలు కానీ 30 ఎకరాలు కానీ మాకు లేవు. మా బ్రతకటానికి ఇబ్బంది లేదు. మేము ఉన్నంతలో గౌరవప్రదంగా సమాజంలో ఎవరికి తీసిపోకుండా గౌరవప్రదంగా బతికే ఆర్థిక స్థితిగతులు మాత్రం మాకున్నాయి. ఓకే. మీకు వివాహం ఎక్కడైనా లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? మీరు? మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. మా మిస్సెస్ వాళ్ళ ఫాదరు మధ్యప్రదేశ్ బిలాయిలో ఉద్యోగరీత్యా స్టీల్ ప్లాంట్ అక్కడ ఉన్నారు, స్టీల్ ప్లాంట్లో. వాళ్ళది ఒరిజినల్గా రావులపాలెం దగ్గర. అక్కడ ఉండటం వల్ల వారు అక్కడే పుట్టారు. మేము ఇక్కడ ఎలా పుట్టామో అక్కడ బిలాయిలో పుట్టారు, మధ్యప్రదేశ్లో. అక్కడ పెరిగారు. అక్కడ వాతావరణంలో హిందీ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, తెలుగు రాదు. నేను పెళ్లి చేసుకునే వరకు కూడా తెలుగు అసలు రాదు. ఇప్పుడు కూడా తెలుగు రాయటం రాదు. ఏదైనా అనూహ్యంగా యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీపీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్కి అధ్యక్షురాలు చేశారు. ఇప్పుడు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు. ఏదైనా విషయం ప్రెస్కి కానీ దేనికైనా సంబోధించాలనుకుంటే ఇంట్లో ఎక్సర్సైజ్ చేసి హిందీలో రాసుకుని దాన్ని తెలుగులో మార్చుకుని ప్రజెంటేషన్ చెప్తారు. కొంచెం తెలుగు కష్టం. ఆవిడ కూడా గ్రాడ్యుయేషన్ చదువుకుంది. బిలాయిలో పుట్టిన అమ్మాయిని మీకు ఎట్లా ఇచ్చారు అసలు? ఇక్కడికి మరో స్థానికంగా రావులపాలెం కదా, వాళ్ళ పెళ్లి వయసు వచ్చిన తర్వాత సంబంధాల కోసం ఇక్కడికి వచ్చి, అప్పుడు నేను కొత్తపేట సర్పంచ్ని. ఆ కొత్తపేట సర్పంచ్కి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆయన అయితే బాగుంటారని వాళ్ళు రావటం. బాగున్నారు అప్పుడు మీరు? అప్పుడు మాకు పెద్ద క్రేజ్ ఉండేది అప్పుడు. ఓకే. క్రేజ్ అమ్మాయిలో క్రేజా మీ క్రేజ్? జనరల్ గా ఒక క్రేజ్. ఆర్ఎస్ ఎట్లా ఎట్లా అది ఎలియాస్ ఏంటంటే మా కులంలో నన్ను ఆర్ఎస్ ఎలియాస్ ఆర్ఎస్ అని, రెడ్డి సుబ్రహ్మణ్యం అంటే ఆర్ఎస్, జేఆర్ఎస్ అని ఒక ఆర్ఎస్ అనేది ఒక బ్రాండ్ ఉండేది. దాని మీద అతనైతే బాగుంటుందేమో అని వారు అడగటం, నేను అమ్మాయిని చూసి బాగుందని అనుకోవడం, మేము అరేంజ్డ్గా మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఎంతమంది సంతానం మీకు? ఒక్కతే పాప. ఓకే. నేను 1989లో పెళ్లి చేసుకున్నాను. 2010లో 20 సంవత్సరాలకి నాకు ఒక పాప పుట్టింది. ఆ పాప 20 సంవత్సరాలకి పాప పుట్టింది. ఆ పాప పేరు తపస్వి అని పెట్టుకున్నాం. ఎందుకు? మంచి పేరు, చాలా బాగుంది, తపస్వి. ఎందుకంటే మేము 20 సంవత్సరాలు తపస్సు చేస్తే పుట్టింది కాబట్టి. ఎక్కడ తపస్సు చేశారు? కాబట్టి తపస్సు. మరి 20 సంవత్సరాలు పెళ్ళి హాస్పిటల్ చుట్టూ, దేవుళ్ళ చుట్టూ ఆవిడ తిరగని గుడి లేదు, ఆవిడ తిరగని హాస్పిటల్ లేదు. ఎన్నున్నా సంతానం అనేది ఒక వెల్తి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. దానికోసం నిరంతరము తపస్సు చేస్తుంది కాబట్టి ఆ భగవంతుడు వైద్యం అన్నీ అనుకూలించి 20 సంవత్సరాలకి 2010లో ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు తపస్వి రేణుశ్రీ. స్వాతి నక్షత్రం కాబట్టి, ఎన్టీ రామారావు గారి నక్షత్రం కాబట్టి తాతో పెట్టాలి పేరు. తాతో పెట్టాలి కాబట్టి తపస్వి, ఆర్ రేణు, శ్రీ టిఆర్ఎస్ అని కలిసేలాగా పేరు పెట్టాం. ఇంటర్మీడియట్ చదువుతున్న త్వరలో హైదరాబాద్లో మళ్ళీ చదువుకోవడానికి వెళ్తుంది. ఓకే. అంటే మీ రాజకీయ వారసురాలు మీ తపస్వినేనా నెక్స్ట్? ఆమెకు ఆలోచన ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాను నేను. ఓకే. వాళ్ళకు ఆలోచన ఉంటే, రాబోయే కాలం అంతా కూడా మహిళలు అంటున్నారు, వాళ్ళకు ఆలోచన ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి మహిళల్ని. మహిళా రిజర్వేషన్ పెడుతున్నారు, 33% రిజర్వేషన్. రేపొద్దున ఎంపీలు ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తే 175 సీట్లు ఉన్నాయి. 175కి 50% పెరిగితే 263 అవుతాయి. 263లోని 33% తీస్తే 88 సీట్లు మహిళలకు వస్తాయి. కాబట్టి అవకాశాలు మహిళలకు ఎక్కువ. అలాగే ఎంపీలు వస్తే 25, 37 అవుతాయి. దాంట్లో 38. అందులో 33% తీస్తే 13 ఎన్నో ఎంపీలు వస్తారు. ఏంటి మహిళా ఎంపీలు. కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కోరుకుంటే, నా సతీమణి ఇష్టపడింది, ఎంతో కొంత అభిలాష ఉంది, ఎంకరేజ్ చేశాను. రేపు నా కూతురు ఇష్టపడుతుంది, ఎంకరేజ్ చేస్తాను.
డెఫినెట్గా. ఫైనల్గా ఒకటి అన్న, 2 సార్లు అవకాశం వచ్చి చేజారిపోయింది. జెడ్పీ చైర్మన్ ఒకసారి, మంత్రి పదవి ఒకసారి కదా, 2 సార్లు పోయింది. ఇది అంతగా మీ స్వయం కృపారాధం అనుకోవచ్చా, లేకపోతే పార్టీ తీసుకున్న నిర్ణయాలు, లేకుంటే జరిగిన కుట్ర కోణము అంటారా? కుట్ర కోణం లేదు కానీ ఆ. స్వయంకృతం కొంత, అదృష్టం కలిసి రాకపోవటం మరికొంత. నేను ఆ రెండే విశ్లేషించుకుంటే నా మనసుకి తోచింది, నమ్మింది. అదృష్టం కలిసి రాలేదు, స్వయంకృతం కూడా కొంత ఉంది. ఎందుకంటే కొన్ని ప్రకటనలు స్వయంకృతంగానే ప్రకటించి దానివల్ల అదృష్టం కలిసి రాకపోవడం వల్లే తప్పిపోయింది. ఫైనల్గా మీ లక్ష్యం ఏంటన్నా? నా లక్ష్యం డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో పార్టీ ఆదేశించాలని, అవకాశం ఇవ్వాలని, ఎక్కడో ఒక చోట పోటీ చేసి డైరెక్ట్గా చట్టసభల్లోకి వెళ్ళాలనేది నా కోరిక. మీ కోరిక ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిట్ట చివరిగా ఒకటే, ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి? రాజకీయం జరపాలంటే డబ్బు కావాలి, మనకు కొంతనా డబ్బు కావాలి. అంటే ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి మీకు అసలు ఆర్థికంగా బలపడడానికి? నేను ఇల్లీగల్ వ్యాపారాల జోలికి వెళ్ళను. నేను ఇందాకే చెప్పాను, లీగల్ వ్యాపారాలు ప్రత్యక్షంగా చేయను. అందులో కూడా ప్రత్యక్షంగా చేసే సమయం నాకు ఉండదు. నేను 24 hours పాలిటిక్స్. ప్రజలకు సేవ చేయటం. ఎమ్మెల్యే అయితే ఒక సేవ, ఇదైతే ఒక సేవ, ఏ పరిధిలో అయితే సేవ చేయటమే. అందుకని నేను వ్యాపారం చేసే అవకాశం కూడా ఉండదు. విద్యాలయం పెట్టాను. విద్యాదానం చేయొచ్చు. సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఒకటి పెట్టి. సిద్ధార్థ ఎవరి పేరు? గౌతమ్ బుద్ధుడి పేరు. ఓకే. గౌతమ్ బుద్ధుడి పేరు. సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ పెట్టి, జూనియర్ కాలేజీ పెట్టి, శతాబ్ది డిగ్రీ కళాశాల దాని అనుబంధంగా పెట్టి విద్య నేర్పించడం, అందుబాటులో ఉండేటట్లు సామాన్యుడికి కూడా చదివించుకునే అందుబాటులో పెట్టి, పెద్ద లాభార్జన లేకుండా ఆ కాలేజీలు నడుపుతాను. అది ఒక వ్యాపారం. అది వ్యాపారం అని అనుకోను నేను. నో లాస్ నో గెయిన్ కింద వచ్చిన ఆ మెయింటెనెన్స్ వెళ్ళిపోయి ఓ 30-40 కుటుంబాలు దాని మీద బతుకుతారు, విద్యార్థులు చదువుకుంటారనే దాని మీద అదొకటి నిర్వర్తిస్తున్నాను. ఇక రెండవది, నేను పార్ట్నర్షిప్ మీద కొత్తపేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి కట్టాం. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ పేరు ఆర్ఎస్ మినీప్లెక్స్ అనేది ఒకటి కట్టాం. అందులో రిలయన్స్కి అద్దెకిచ్చాం. ఆ అద్దెకి ఇవ్వటం ద్వారా కొంత అద్దె వస్తుంది. ఇక మిగతాయి కొత్తపేటలోనే షాపులు, ఇంకొక 4 షాపులు ఉన్నాయి, దానికి కూడా కొంత అద్దె వస్తుంది. నాకు మమ్ముడివరంలో అది కూడా పార్ట్నర్షిప్ మీద భాష్యం స్కూల్ కట్టి అద్దెకిచ్చాం, అది అద్దె వస్తుంది. అట్లాగే పార్ట్నర్షిప్ మీద ఒక కెనరా బ్యాంక్కి ఓ బిల్డింగ్ కట్టించాం ఇక్కడ కొత్తపేటలో, అద్దె వస్తుంది. ఈ అద్దెలు మెయింటెనెన్స్కి సరిపోతాయి. నాకు వేరే వ్యాపారాలు ఏమీ లేవు. మా పార్ట్నర్ లీగల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే అందులో స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటాను. అందులో ఏదైనా ఉంటే ఆ రకంగా ఆదాయం వస్తుంది. ఈ రెంట్ వల్ల, వీటి వల్ల వచ్చే ఆదాయం నా మెయింటెనెన్స్కి సరిపోతుంది. తప్పకుండా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. నేను ఉన్నంతలో, నేను ముందుగానే చెప్పాను, పెద్ద స్థితివంతుడిని కానీ మా బతకడానికి లోటు లేదు. ఇది నా ఆదాయ వనరులు. ఇల్లీగల్ బిజినెసెస్ లేవు కొత్తపేటలో తప్ప. నాకు బయట ఉన్నటువంటి ఒక వాటా మమ్ముడివరాన్నే, ఈ తప్పించి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆస్తులు కానీ భవనాలు కానీ లేవు. ఇటీవలే ఒక హైదరాబాదులో మా పాపకి అవసరం కాబట్టి లీగల్గా దాన్ని వైట్ మనీతో లోన్ పెట్టి ఇవన్నీ చూసుకుని ఒక ప్లాటు
హైదరాబాద్లో కొన్నాం అంతే. లోకేష్ గారు సీఎం అవుతారు అన్న వాదన బలంగా వినిపిస్తుంది. నెక్స్ట్ లోకేష్ గారు సీఎం అవుతారని ఎంతవరకు వాస్తవం? అవ్వచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు అవుతారో చెప్పలేను కానీ అవ్వచ్చు, అవ్వచ్చు డెఫినెట్గా. అయినా ఓకే. లోకేష్ గారు ఎవరెవరో ముఖ్యమంత్రులుగా చేసేస్తుంటే ఒక యువకాలం సృష్టికర్త, చదువుకున్నటువంటి అతను, అంచెలంచెలుగా షైన్ అవుతున్నటువంటి వ్యక్తి, ఒక ఎన్టీ రామారావు గారు ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక సినిమా యాక్టర్ అల్లుడు, మేనల్లుడు, అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడంలో ఆశ్చర్యం ఏమిటి? డెఫినెట్గా అవుతారు. 2029లో కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందా? డెఫినెట్గా, నో డౌట్. నో డౌట్, అసలు నో డౌట్. అందులో డౌట్ ఎందుకు వస్తుందో ఆశ్చర్యం పడవలసినటువంటి పరిస్థితి. ఓకే అన్న, ఎలాంటి డౌట్లు ఎవరికి లేవు. మీరు చెప్పినది ఖచ్చితంగా నెరవేరాలి. మీ లక్ష్యం కూడా నెరవేరి ఎక్కడో ఒక చాటు నుంచి మీరు పోటీ చేసి ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్కారం నాగరాజు గారు. థ్యాంక్ యూ.